శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. మా చిన్నప్పుడు ఉపన్యాసం చెప్పడానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఎప్పుడు చిన్న తువ్వాలు కట్టుకునే వీధుల్లో తిరిగేవాడు. ఏమండి మంచి బట్టలు వేసుకోకుండా కేవలం తువ్వాలు కట్టుకుని ఎందుకు తిరుగుతారని అడిగితే, ఈ ఊళ్ళో నన్ను ఎరిగినవాడు ఎవడండి అన్నాడు. నేను ఎలా తిరిగినా వచ్చి నష్టం ఉంది, ఎలాగో ఎరిగినవాడు లేడు కదా అన్నాడు. సాయంత్రం మళ్ళీ స్టేజ్ దగ్గరకు కూడా వచ్చినప్పుడు అలాగే వచ్చేవాడు. ఆయన ఉపన్యాసం దగ్గర కూడా చాలా సింపుల్గా గోచిగుడ్డ పెట్టుకొచ్చేవాడు. ఇదేమిటండి ఇప్పుడు ఇలా వస్తున్నారంటే, నన్ను ఎరగనివాడు ఎవడండి అన్నాడు ఆయన. పొద్దుటిపూటేమో ఎరిగినవాడు ఎవడు, సాయంత్రం నన్ను ఎరగినవాడు ఎవడు, ఎలా ఉంటేనేమన్నాడు. అలాగా ఇప్పుడు ఎలాగో ఎరిగిన వాడికి నా గురించి చెప్పినా ఉపయోగం లేదు, ఎరిగిన వాళ్ళు ఎరగని వాడికి చెప్పినా ఏదో ఉపన్యాసం విందాం అనుకుంటారు. అందువల్ల పెద్దగా పరిచయం అక్కర్లేకుండా రమణ గారు చాలా మంచి ఏర్పాట్లు చేశారు కనుక హాయిగా ప్రవచనం చేసుకుందాం. ఈ రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు దత్తాత్రేయ చరిత్ర గురించి ముచ్చటించమని మీరు ఎవరు కోరుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద ఇది అందరి యొక్క కోరిక. అత్రి యొక్క కుమారుడు గనక ఆయనకి ఆత్రేయ అని పేరు వచ్చింది. తనయంత తాను దత్తుడై మాట ఇచ్చి వచ్చాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అన్నారు. పూర్వం ప్రతిష్టానం అని ఒక పురం ఉన్నది, చాలా గొప్ప పురం. అది ఒక మహాసముద్రంతో పోల్చారు మహాభారతంలో కూడా దాన్ని. మార్కండేయ పురాణం అయితే ఇంకా అద్భుతంగా చెప్పింది. దాన గజేంద్ర భూధర కదంబ తురంగ తరంగయుక్త కాంతాని కురుంబరత్నమయి. సముద్రంలో మధ్య మధ్యలో కొండలు ఉంటాయి. క్రూజులో వెళ్ళేవాడికి బాగా తెలుస్తుంది, అవునా? ఇలా లూజుగా ఉన్నదానికి ఒక క్రూజు బారేశారు. సరే, ఏదేమైతేనే సముద్రం మధ్యలో కొండలు ఉంటాయి. సముద్రం అంటేనే తరంగాలతో కూడి ఉంటుంది, కెరటాలతో. సముద్రంలో నుంచి పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు కొంతమంది పుట్టుకొచ్చారు. అప్ అంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక వాడిని అప్సరహ. అప్సరహ అనే శబ్దములకు నీటి నుండి పుట్టిన వాళ్ళని అర్థం. కాబట్టి ఎవరైనా అమ్మాయి అందంగా ఉన్నప్పుడు అప్సర స్త్రీలో ఉంది అంటే నీళ్లలోంచి పుట్టిందని అర్థం. ఇప్పుడు ప్రతిష్టానపురం కూడా ఒక సముద్రం అట. పెద్ద పెద్ద కొండల్లాంటి ఏనుగులు ఉన్నాయి. ఏనుగులనే కొండలు ఉన్నాయట అందులో. ఇక తరంగాలు ఏమిటి, కెరటాలు ఏమిటి? గుర్రాలు. గుర్రాలు మహావేగంగా దూకుతాయి కదా. దూకుతున్న గుర్రాలు అలల వలె కెరటాల వలె ఉన్నాయి. ఇక అక్కడ ఆ ఊళ్ళో కాంతాని కురుంబరత్నమై మంచి స్త్రీలు ఉన్నారు. వాళ్ళంతా రత్నాలు. సముద్రానికి రత్నాకరం అని పేరు. రత్నములకు ఆకరము నిలయం గనక. ఆ సముద్రుడిలో రత్నాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ ఊళ్ళో మాత్రం స్త్రీ రత్నాలు ఉన్నారు కనుక అది ఒక మహాసముద్రంలో ఉందన్నారు. ప్రతిష్టానపురంబు వల్సు విలసన్ మహిమన్ జలరాశి చాడ్పునన్ అంటాడు మారణ గారు మార్కండేయ పురాణంలో. పాల సముద్రం వంటిదట అది. మన కవులు కొన్ని చమత్కారాలు చేశారు. పోతన గారు అయితే భాగవతం ఏమన్నారు? రత్నాకరమై జలనిధి రత్నములీనేరది ఏని రత్నాకరమో రత్నములు కొనుదు రిత్తురు రత్నాకర జయులు వైశ్య రత్నములు పురిన్ అన్నాడు ఆయన. సముద్రానికి రత్నాకరం అని పేరు. ఎప్పుడూ మనకొక్క రత్నం పట్టుకొచ్చేవదట. రత్నాకరమై జలనిధి రత్నములు ఈనేరదు, ఇవ్వదు. ఏటి రత్నాకరమో, ఇంకెందుకు అది దానికి రత్నాకరం అని పేరు? ఒక్కడికి ఎవడికైనా ఒక రత్నం ఇచ్చిందా? రత్నం ఇవ్వని వాడిని పట్టుకుని రత్నాకరం అనడం వల్ల ఉపయోగం ఉంది. రత్నములు కొనుదు రిత్తురు. ఆ ఊళ్ళో కొందరు ఉన్నారట, వాళ్ళు రత్నాలు కొంటారు, దానము చేస్తారు. కొనుదురు, ఇత్తురు కూడా. కొండం ఎవరైనా కొంటాం, దానం ఎవరు చేస్తారు? పురాణం వినేసి రహస్యంగా పారిపోతారు తప్ప అక్కడ ఏం వేయకుండా. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు రత్నాలు కొంటారు, ఇస్తారట. వాళ్ళు ఎవరు? రత్నాకర జయులు. సముద్రుణ్ణి రత్నాకరుణ్ణి జయించిన వాళ్ళు. వైశ్య రత్నములు పురిన్. వైశ్యులు అనే రత్నాల ఊళ్ళో ఉన్నారట. అంటే వాళ్ళు అంత గొప్పవాడు అనమాట. ఆ ఊళ్ళో వైశ్యులు దానం అంత అద్భుతంగా చేసేవారు. వాళ్ళ దగ్గర రత్నాలు ఉన్నాయని వాళ్ళని పొగడ్డానికి ఇలా వాడారు. కానీ ప్రతిష్టానపురం నిజంగా ఒక సముద్రం వంటిది.
ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు గారు పరాక్రమవంతుడు, పరమధర్మాత్ముడు. ఆయన దగ్గర వేలాది ఏనుగులు ఉన్నాయి, కొండల్లాంటి ఏనుగులు. ఆయన దగ్గర గుర్రాలు ఉన్నాయి, కెరటాల్లాగా కదిలిపోతూ ఉంటాయి. అక్కడ అప్సర స్త్రీల వంటి సుందరీమణులు రత్నాల్లాగా మెరిసిపోతూ ఉంటారు. ఆ ఊరంతా సంపదలకు నిలయం. ఎంత సంపద ఉన్నా, పాండిత్యం ఉన్నా, రవ్వంత అహంకారం లేనివాడట ఊళ్ళో వాళ్ళు. అన్నిటికీ మూలం ధర్మము అన్నారు. ఎవరి పని వాడు సక్రమంగా చేస్తే భూమి మీద సకాలంలో వర్షాలు కురుస్తాయి, కరువు కాటకాలు ఉండవు, అకాల మరణములు ఉండవు. ఇవాళ కలియుగంలో ఎవడన్నా ఈ సమయం వరకు బతుకుతాడని చెప్పగలడా? చెప్పలేడు. కానీ పూర్వకాలంలో కృతయుగంలో 10,000 సంవత్సరాలకి తక్కువ బతికితే వాడు అల్పాయుష్కుడు. త్రేతాయుగంలో 7,000 సంవత్సరాలకి తక్కువ బతికితే అల్పాయుష్కుట్ట. అధికాయుష్కులు ఇంకెంతమంది ఉన్నారో లెక్కలేదు. ఎందుకని? రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దశవర్ష సహస్ర శతాని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్తని వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకంలో చెప్పారు. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు. దశవర్ష శతాని చ 10,100. 10,100 అంటే 1,000. 10,000 1,000 కలిపితే 11,000 సంవత్సరములు సోదరులతో సంపదతో ధర్మబద్ధంగా రాముడు రాజ్యపాలన చేశాడు. పరిపాలనే 11,000 ఏళ్ళు ఉంటే ఆయన ఎంతకాలం జీవించాడో చూడండి. కాబట్టి త్రేతాయుగంలో ఎక్కువ కాలం జీవించారు. అల్పాయుష్కులు అంటే 7,000 ఏళ్ళు. 7,000 ఏళ్ళు జీవించాడంటే వీడి మొహం ఇలా పుట్టి అలా పోయాడు అనేవారు. ద్వాపర యుగంలో చెప్పాగా, మా వాళ్ళు ఇక్కడ ఎక్కడికి వచ్చారు, రైళ్లు కనపట్లేదు అన్నారు ఇందాక నాతో వచ్చిన వాళ్ళు. మనం ఉపన్యాసం మొదలెడితే మధ్యలో శంఖారావం చేస్తుందని చెప్పాను, తను చేసిందా? అలా అరుస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ద్వాపర యుగంలో 125 ఏళ్ళు జీవిస్తే వాడు గొప్పవాడి కింద లెక్క. అది పరమాయువు కాదు, కానీ అల్పాయుష్ కొంచెం అధికాయుష్కి మధ్యలో అదిట. పూర్తిగా ఆయుష్ కాదు, తక్కువ కాకుండా ఉండేది. అంటే మినిమం 125 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు పక్కనట్టండి. యుద్ధానికి వెళ్ళాక వాడు ఎప్పుడు బతుకుతాడో ఎప్పుడు చస్తాడో తెలియదు కనుక. కానీ కలియుగంలో మాత్రం ఆయువునకు నిర్ధారణ లేదు. కడుపులో ఉన్నవాళ్ళు పోతారు, నడుస్తూ పోతారు, క్షణాల్లో పోతారు, రోగగ్రస్తులైపోతారు. కారణం, కలియుగంలో పరిపాలన చేసే వాళ్ళల్లో ధర్మం ఉండదు. నిమిషానికి ఓ మాట మాట్లాడేటటువంటి పిచ్చి పెనుగులు పరిపాలిస్తారట. అది మీకు నేను చెప్పేది ఏముందిలేండి, 2 ఏళ్లతో పడుతున్నారుగా. అందువల్ల కాలోహి దురతిక్రమ అన్నారు. ఆ రోజుల్లో మహానుభావుడు ప్రతిష్టానపుర మహారాజు గారు పరమ ధర్మబద్ధంగా పరిపాలించటం వల్ల అకాల మరణములు లేవు, బాల్య మరణములు లేవు, పాములు కాటు వేయడం లేదు, అసలు దొంగలు లేరండి. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఒకడో అరో దొంగతనం చేస్తే వాడికి కఠిన శిక్షలు వేసేవారు. చేతులు నరికేయడము, కాళ్ళు తీసేయడము, ఇంకా తీవ్రమైన పాపాలు దొంగతనం అధికంగా చేస్తే కొరత అని వేసేవారు. కొరత అంటే ఏమిటనమాట, ఒక కర్రని ఇలా భూమిలో పాతుతారు, ఈ స్టాండ్ పాతినట్టుగా. ఆ కర్ర చివర సోలంలా చెక్కుతారు, వికెట్ల దగ్గర చెక్కుతారు సార్, అలాగా సోలంలో ఉంటుంది. వీడు 2 కాళ్ళు విడదీసి మలద్వారం నుంచి అందులో దింపేసేవారు. దాంతో దాన్ని కొట్టుకుని తెచ్చేవాడు. అందుకని కఠిన శిక్షలు ఉండడం వల్ల హత్యలు, దొంగతనాలు ఇటువంటివి లేకుండా ఉండేవి. అలాగని పిచ్చి పిచ్చి శిక్షలు కాదు, మళ్ళీ అంత పాపాత్ములైతే శిక్షించేవారు అన్నమాట. అందువల్ల రాజుగారి రాజ్యంలో ఇంచుమించుగా అసలు దొంగతనాలు లాంటివి అరుదు లేవు, హత్యలు లేవు, మానభంగాలు లేవు, అంత బాగుండేది. అటువంటి రాజ్యంలో ఒక్క భ్రష్టుడు పుట్టాడు. వాడి పేరు కౌశికుడు. ఏ జన్మ పాపము, పరమ పవిత్రమైన గోత్రం కౌశిక గోత్రంలో పుట్టి కౌశికుడు అయ్యుండి చిన్నప్పటి నుంచి వ్యసనాలకు లోనయ్యాట. చెప్పారు కదా, అప్పుడప్పుడు రత్నాల మధ్యలో పనికిమాలిన రాయిలాగా, గాజు ముక్కలాగా, చిలుకల మధ్యలో కొంగలాగా, మంచి బియ్యం మధ్యలో ఒక రాయి ముక్కలాగా, మీలాంటి పుణ్యాత్ముల మధ్యలో సైలెంట్గా ఉండేవాడి మధ్యలో అరిచే రైల్లాగా ఒక దౌర్భాగ్యుడు ఆ ఊళ్ళో పుట్టాడు. వాడికి వ్యసనాలు అలవాటయ్యాయి. ముందు తాగుడుతో పాటు మంచి మాంసం, ఈ వీటితో పాటు వేశ్యలు.
ఒకటి ఏంటంటే సమస్తం వచ్చాయట. భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే తత్రాపి మద్యం వినా. ఒక సన్యాసి వేషం వేసుకున్న ముష్టివాడు మాంసం తింటూ కనపడ్డాడు. వెంటనే మీలాంటి వాళ్ళల్లో ఒకళ్ళు లేచి, ఇదేం అన్యాయం అండి, మీరు సాధువులు సన్యాసి వేషం వేసుకుని మాంసం తినడం ఏమిటి అంటే, నేనేం మాంసం ఒట్టినే తింటున్నాను ఏంటండి, మద్యం తాగుతున్నాను కదా, మద్యం తాగుతున్నప్పుడు మాంసం తినకపోతే అది పేగులు తినేస్తుందట, అందుకని తప్పనిసరి ఈ తాగుడికి నంజుడు అవసరం కనుక మాంసం తింటున్నాను అన్నట్ట. భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే అని అడిగితే ఎందుకు తింటున్నారు అంటే, తత్రాపి మద్యం వినా, మద్యం లేకపోతే నేను తిన్నండి అన్నాడు. మద్యం చాపి తవ ప్రియం, నీకు తాగుడు కూడా ఇష్టమా అంటే, ఏం చేస్తామండి, నా పక్కన ఒక వేశ్య ఉందండి, ఆవిడ తాగకపోతే దగ్గరికి రానివ్వదండి, అందుకని వేశ్య కోసం మద్యం తాగానన్నట్టు. ఓరి నివాహం తగలే, సన్యాసి వేషం వేసుకుని వేశ్య కూడా ఉందా అని అడిగితే, వేశ్య కూడా నా దగ్గర ఎల్లప్పుడూ ఉండదండి, జోదం ఆడుతున్నప్పుడు వస్తుందండి. మరి జోదానికి డబ్బు ఎలా వస్తాయి, చౌర్యేనా, దొంగతనం చేసి డబ్బులు తెస్తాం కదండి అన్నట్ట. అందుకని చిట్టజీవన్ ఏమన్నారు, భ్రష్టస్య కావా గతి, భ్రష్టుడు అలా ఉంటాడనమాట. మాంసం ఎందుకు తింటున్నావు అంటే మద్యం కోసం అంట, మద్యం ఎందుకంటే వేశ్య కోసం అంట, వేశ్య ఎందుకంటే జోదం ఆడేటప్పుడు పక్కన ఉండాలట, జోదానికి డబ్బు ఎలా వస్తాయంటే దొంగతనం అంట. ఈ విధంగా వ్యసనములు ఒకదానికోటి అలాగా కలిసి ఉంటాయి. అందుకే ఒక్కదాని వెంటబడ్డామంటే ఇక అక్కడి నుంచి భ్రష్టత్వం మొదలవుతుంది. ఈ దుర్మార్గుడు అలా చేసి మంచి నవయౌవనంలోకి 25 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టినప్పుడు వాడి అదృష్టం బాగుండి, వాడి పూర్వజన్మ సుకృతం బాగుండి ఓ సంబంధం వచ్చింది. మీరు మాత్రం ఆ మాత్రం జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకున్నారుగా, అలాగే వాడికి కూడా ఇంత పాపాత్ముడైనా ఒక్క పెళ్ళి అయ్యింది. సుమతి అని పేరు కలిగిన ఒక సుందరీమణి పరమపతివ్రత ఉత్తమురాలు భార్య అయింది. అదేంటో తెలియదండి, మంచి మనుషులకేమో దరిద్ర పెళ్ళాలు వస్తారు, ఏడిపించేవాళ్ళు. వాడికి పాపం ఎన్నో కోరికలు ఉంటాయి, హాయిగా గ్రీన్ కార్డు తెచ్చుకుందాం, ర్యాలీకి వెళ్ళి పద్మాకర్ గారు లాంటి ఉపన్యాసం విందాం, అటువంటి వాళ్ళ ఉపన్యాసం, కాస్త గుళ్ళోకి వెడదాం, ఇలాంటి మంచి కోరికలు ఉన్న వాళ్ళకి పిశాచం లాంటి భార్య, గయ్యాడి భార్య వస్తారు. అదే పరమనీచుడు తాగుబోతాడు ఉంటాడు, వాడికేంటో పరమసుందరీమణులు పతివ్రతలు వస్తారు. మరి ఏమిటో ఈ లీల అర్థం కాదు. మీకు నేను చెప్పేది ఉంది, మీరు మంచివాళ్ళు అయ్యి ఉంటే ఆపోజిట్ రంగంలో ఉన్నటువంటి భార్యలు వస్తారు. అదృష్టవశాత్తు పాపం ర్యాలీలో ఉన్న భక్తులకి మాత్రం సీతారాములు లాంటి వాళ్ళు, భార్యామణి సీత, భర్త రాముడు, వాళ్ళు అలా అనకపోతే రేపు రారు, ఎన్ని గొడవలు వాళ్ళు. కానీ ఏమిటో అక్కడక్కడ చాలా చోట్ల వస్తానట. ఒక్కొక్కడికి ఏమనిపిస్తుందంటే, చక్కగా వేళకు రాగానే కాస్త కాఫీ ఇస్తూ, కబుర్లు చెబుతూ, పకోడీలు పెడుతూ, ఏమండి అలసిపోయారా అని అడిగి వంట చేసి పెడుతూ, అప్పుడప్పుడు తనతో సినిమాకు ఇంకో చోటకు వస్తూ ఉండే భార్య దొరికితే బాగుండు అనుకుంటాడు. వీడి కర్మ కలుగుతుంది, అది అలా కూర్చుంటుంది, వీడే చేసి పెడతాడు, టీ ఇచ్చి పెడతాడు, వంట చేసి పెడుతూ ఉంటాడు, ఏమన్నా అంటే తంతుంది. అలాంటి భార్యామణితో కూడి తిరిగేటటువంటి మహాభాగ్యవంతులు ఇక్కడ కూడా ఉన్నారులేండి, నాకు తెలుసు. కాబట్టి చెప్పడానికి బాగుండదు కాబట్టి వదిలేశారు. అందువల్ల ఈయన అదృష్టం పూర్వజన్మ సుకృతం వల్ల సుమతి వంటి భార్య వచ్చింది. ఈ దరిద్రుడు దొంగతనాల వల్ల వాటి వల్ల నష్టపోతాడని పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సొమ్మంతా అడిగినప్పుడు ఇచ్చిందిట. వ్యసనములకు ఎంత డబ్బు ఖర్చు పెడితే మాత్రం డబ్బు నిలుస్తుంది? ఓ పక్కన తాగుడు, జోదం, వేశ్యలు, దీనివల్ల ఆవిడ తెచ్చిన ఆస్తి మొత్తం హరించుకుపోయింది. ఆస్తి పోతే పోయింది, కేవలం 5 ఏళ్లలో పెళ్ళైన 5 సంవత్సరాల్లో వీడికి పూర్వజన్మ పాపం వల్ల, ఆ జన్మలో చేసినటువంటి పాపాల వల్ల, వ్యసనముల వల్ల కుష్ఠ అనే ఒక రోగం వచ్చింది. అతి భయంకర రోగం అది. దానికి అంత తేలికగా మందు దొరకదు. వేళ్ళు పుళ్ళు పడిపోయి, ముక్కు చప్పిడైపోయింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, జుట్టు ఊడిపోయింది, వికృతాకారంలోకి వచ్చాడు. ఆ పొళ్ళల్లోంచి రసి కారేది, ఆ రసి మీద ఈగలు దోమలు వాలేవి. అయినా విసుక్కోకుండా రోజు గోరువెచ్చని నీళ్లల్లో
మెత్తని గుడ్డ తడిపి అలా తుడిచి దానికి రకరకాలైనటువంటి నూనెలు రాసి ఆయుర్వేదం మందు వేసి వాడు అన్నం తినలేకుండా మొండి చేతులతో ఉంటే తానే తినిపిస్తూ సేవ చేసేది. అయినా ఈ దౌర్భాగ్యుడు తిడుతూనే ఉండేవాట. నీ ముఖం తగలయ్యా, నిన్ను చేసుకోవడం వల్ల రోగం వచ్చింది అని తిట్టేవాడు. ఆవిడ ఏం పట్టించుకోకుండా పాప అలా సేవ చేస్తూ ఉండేది. అదొక కర్మయోగం. వీడికి కాలక్షేపం అయ్యేది కాదు. అందుకని ప్రతిరోజు ఉదయం స్నానం అయ్యాక అరుగు మీద కూర్చోబెట్టనేవాడు. ఆ రోజుల్లో విశాలమైన అరుగులు ఉండేవి, పెంకుటిళ్ళు, చూరు. ఆ చూరు దగ్గర అరుగు దగ్గర వీడికి ఒక పరుపు వేసి కూర్చోబెట్టాలట. ఆ పరుపు మీద వీడు గులాబీ రేకులు, మల్లె రేకులు వేసి కూర్చోబెట్టాలి మెత్తగా. అలా కూర్చుని అలా పోతున్నవాడు పలకరించేవాడు. వాళ్ళేమో వీడి రోగం చూసి అసహ్యించుకుని పోయేవారు. ఛీ దౌర్భాగ్యడ, ఒకప్పుడు చేసిన పాపాల వల్ల రోగంతో ఏడుస్తున్నావు, నీ దగ్గరికి వస్తే రోగం అంటుకుంటుందని ఒక్కరూ వచ్చేవారు కాదు. ఏదో వాడి రోజులు అలా గడుస్తున్నాయి అనుకోండి. చివరికి ఆస్తి పోయి యాచనతో బతికించిందట వాడిని. ముష్టెత్తి సంపాదించి వాడిని పోషించింది పాపం. ఎందుకని ఉన్న ఆస్తి అంతా పోగొట్టేశాడు. కోట్లు అంతా నాశనం చేశాడు. చివరికి భిక్షాందేహి అని ఆ ప్రతిష్టానపురంలో ఇంటింటికి వెళ్ళి, ఏమండి నేను నా భర్త బతకాలి, ఎవరైనా వీలుంటే ఎంత వెయ్యండి అని. అదాన దోషేణ భవే దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవరికీ దానం చెయ్యని పాపాత్ముడు దానం చెయ్యని దోషం వల్ల రాబోయే జన్మలో దరిద్రుడే పుడతాడు. ఈ జన్మల్లో సంపాదన లేక, ఉద్యోగం లేక, సరైన తిండి లేక అల్లాడిపోతున్నాడు అంటే పూర్వజన్మలో ఎవరికీ ఏమీ దానం చెయ్యలేదు అని అర్థం. దానం చెయ్యని దోషం వల్ల, పిసిరిగొట్టుతనం వల్ల తర్వాత జన్మలో దరిద్రుడై పుడతాడు. దరిద్రం వల్ల ఏం చేస్తాడు? ఈ దారిద్ర్య బాధ తట్టుకోలేక పాపాలు చేసి బతకడం మొదలెడతాడు. అన్ని పాపాలే, వంచనలు, దొంగతనాలు మొదలైనవి చేస్తాడు. ఈ పాపం వల్ల అవశ్యం నరకం ప్రయాతి, మళ్ళీ నరకంలో పడతాడు. నరకంలో శిక్షణ అనుభవించి మళ్ళీ భూలోకంలో పడతాడు. పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడవుతాడు, మళ్ళీ పాపాత్ముడవుతాడు. అందువల్ల వీలున్నంత వరకు దానం చేయటమే మళ్ళీ జన్మకి సంపాదించుకునేటటువంటి పుణ్యం అవుతుంది. ఉత్తమ జన్మలు వస్తాయి. ఎక్కువ దానం చేస్తే అది కూడా ఆశించకుండా ఫలితం, ఏదో పేరు వస్తుందనో, నా పేరు బోర్డు మీద వేస్తారనో కాకుండా మనస్ఫూర్తిగా దానం చేస్తే ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. దానం చాలా గొప్పదే, కానీ కీర్తి కోసం దానం చేస్తారు కొంతమంది. నేను ఫలానా వాడు అబ్బాయి, ఫలానా వాళ్ళ భర్తని 100 ఇచ్చా, 5 ఇచ్చా అని 100 సార్లు చెప్పించుకుని పేరు కోసం దానం చేస్తే ఎక్కువ పుణ్యం రాదు. అందుకే కొంతమంది నిశ్శబ్దంగా వేసి వెళ్ళిపోతారు, కిక్కురు మనకుండా దానం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుందండి. ఇలా 4 శ్లోకాలు మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో ఈ ఘట్టంలో రాశారు. దానం చేయకపోతే దరిద్రుడవుతాడు, దారిద్ర్యం వల్ల పాపం చేస్తాడు, పాపం వల్ల నరకానికి పోతాడు, మళ్ళీ నరకం నుంచి భూమి మీదకి వస్తాడు. అందువల్ల దానాలు ధర్మాలు చెయ్యండి. ఎన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినా రాని పుణ్యం కేవలం ఒక్కరోజు దానం చేయటం వల్ల వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. లోపల కూడా బోర్డు పెట్టారు కదా, ఇంకేమీ అక్కర్లేదు, దానం ఒక్కటి చాలు అనే ఒక బోర్డు సరిగ్గా జీవిజీల పక్కనే కనపడింది రాగానే. అది మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో శ్లోకానికి ఒక తాత్పర్యం, ఇంగ్లీష్ తాత్పర్యం కాకపోతే. పూర్వం సముద్రాల వారు దాన్ని ఒక మంచి పాటగా రాశారు. సతీ సుమతి అనే ఒక సినిమాలో ఈ పాటని సుశీల అద్భుతంగా పాడేసింది, కోకిల్లా పాడేసింది. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా.
నిరతన్నదానమే నీ పెన్నిదానం, నీ దానం నీ ధర్మం, నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి, నీ దానం నీ ధర్మం, నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత అద్భుతమైనటువంటి భావం. సాధారణంగా సంస్కృత శ్లోకాలకి అర్థం చెప్పక్కర్లేదు. ఎక్కువ శ్లోకాలు చాలా తేటతెల్లంగానే ఉంటాయి. కొన్ని చోట్ల అర్థం చెప్పవలసిన క్లిష్టత ఉన్నటువంటి పక్కన పెడితే, అందువల్ల ఆ శ్లోకాలను యథాతథంగా అనువాదం చేశాడు ఆయన. అనేక సంవత్సరముల పాటు అరణ్యాలలో జటాజోటాలు ధరించి, బాగా జుట్టు పెంచుకొని, గెడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని తపస్సు చేసేటటువంటి తపస్యాలి కన్నా గృహస్థాశ్రమంలో ఉంటూ తనకి తోచినది ఎంతో కొంత మహాకార్యాలకి, పవిత్ర కార్యాలకి దానం చేసేవాడే మిన్నా. నీ అన్నదానం నీకు గొప్ప నిధి అవుతుంది. గొప్ప గొప్ప మహారాజులు ఎంతోమంది ఈ భూలోకాన్ని పరిపాలించారు, నాశనం అయ్యారు. వాళ్ళు ఎవరి పేర్లు ఇవాళ మనకి వినపడటం లేదు, కేవలం దాతల పేర్లే వినపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా దాతృత్వం వల్ల మాత్రమే శాశ్వతంగా ఉంటారని గ్రహించాలి అని పలికి పాపం భిక్షాటన చేసి వాళ్ళు ఇచ్చినవి పట్టుకొచ్చి వాటితో భర్తను పోషించేది. ఒక రోజున సాయంకాలం సంధ్యా సమయం అవుతుంటుంది. సంధ్యా సమయంలో ఏ సంధ్యావందనం లేదు వీడి మొహానికి, అందుకని అరుగు మీద కూర్చోబెట్టు అన్నాడు. వాడి కాలక్షేపం కేవలం వెళ్ళేవాడిని పోయేవాడిని చూడటమే. ఎంత రోగం వచ్చినా దిక్కుమాల బుద్ధి పోదండి. సింహం చావడానికి సిద్ధంగా ఉన్నా జంతువుని వేటాడాలనుకుంటుంది. వీడికి కూడా దుర్బుద్ధి. ఆ దుర్బుద్ధితో అరుగు మీద కూర్చొని అందరినీ వచ్చేపోయేవాడిని చూస్తూ ఉండేవాట వెకిలిగా. ఆ సమయంలో ప్రతిష్టానపురంలో మహారాజు గారి సన్నిధానంలో శివతాండవ నృత్యం జరుగుతోంది. ఆ తాండవ నృత్యం చేయటానికి ఆ ఊరిలో ఉన్న ఒక నర్తకి వెడుతోంది. ఆ నర్తకి పరమ సౌందర్యవతి, మెరుపు తీగలో ఉంటుంది. ఆవిడ పల్లకీలో బోయిలు మోసుకుంటూ వెడుతూ ఉంటే హఠాత్తుగా ఆ పల్లకి కొన్న తెరలు తొలగించుకుని తాంబూలం నోట్లోంచి ఉమ్మింది. ఆ సుందరిని చూశాడు వీడికి మతిపోయింది. ఆవిడ కన్ను మూసి తెరిచోలో వెళ్ళిపోయింది రండి రాజుగారి దగ్గర నృత్యం చేయడానికి. ఇంక ఈ పిచ్చాడికి కామం పట్టుకుంది. చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఒళ్ళంతా పుళ్ళు, అసఖ్యంగా రసితో కుష్ఠరోగగ్రస్తుడై ఉన్న ఈ దౌర్భాగ్యుడికి ఇప్పుడు ఈ వేశ్య వ్యామోహం పట్టుకుంది. భార్యని పిలిచి, నేను ఇంకా అన్నం తిన్ను, ఆత్మహత్య చేసుకుంటానన్నట్ట. ఇలా చస్తానన్నవాడు చావరండోయ్. నిజంగా చచ్చేవాడు చస్తానని చెబుతాడా? ఎవరైనా పిల్లలు మేము చచ్చిపోతామంటే చావండి అన్నట్టు వదిలిపోతుంది. చచ్చినా చావరు వాడు. ఈ మూర్ఖుడు బెదిరించగానే, ఎందుకంటే అలాగంటారు, నేను మీకోసం పిండి వంటలు తెచ్చాను కదా. అందులో ర్యాలీలో వాళ్ళంతా మంచి మంచి మైసూరు పాకం కూడా వండుతారు. పూర్వం వండేవారు. ఏది 2024లో, ఈ సంవత్సరం సంగతి తెలియదు కానీ ఆ మైసూరు పాకం మీకోసం పట్టుకొచ్చానండి అంది. నువ్వు ఏం తెచ్చినా తిన్నాం. ఎందువల్లంది. ఇలా వెడుతూ ఉండగా ఒక సుందరీమణి కనపడింది పల్లకీలో వెడుతూ. ఆవిడ రాజనర్తకి అని నాకు తెలిసిపోయింది. ఆ సౌందర్యం ఈ ప్రపంచంలో మరో స్త్రీ దగ్గర లేదు. ఆ లేత కాంతి, ఆ నడక, ఆ చూపు, తాంబూలం వేసుకున్న ఎర్రని నోరు చూడగానే మతిపోయింది. ఆ స్త్రీ పొందు లేకపోతే నేను చచ్చిపోతానన్నట్టు. చెప్పానుగా ఈవిడ భర్త కోసం ప్రాణం ఇస్తుందని. ఆఖరిసారిగా ఏమున్నాయా అని చూస్తే పుట్టింటి వారు ఒక పెద్ద కాసుల పేరు ఒకటి పెట్టారు. ఇంతంత మాడలతో ఉన్న గొలుసు. ఈ గొలుసు మంగళసూత్రానికి ఎప్పుడైనా కట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకుంది. అది దాదాపు ఆ రోజుల్లో 25-30 కాసులు ఉండేటటువంటి గొలుసు అన్నమాట. ఈ గొలుసు గంపలో వేసుకుని
ఏమండి మీరు కంగారు పడకండి, రాజుగారి దగ్గర నృత్యం చేస్తున్నప్పుడు ఇప్పుడు పెడితే చంపేస్తారు రాజుగారు, ఇలాంటి పిచ్చివాగుడు అయితే. ఆ అమ్మాయి తెల్లవారుజామున ఇంటికి వెడుతుంది, ఏ 3:00కో. ఆ సమయంలో నేను వెళ్ళి బతిమాలుతాను, అప్పటిదాకా మీరు ఆత్మహత్యా ప్రయత్నం చేయకండి అని చెప్పి ఈ గంపుచ్చుకొని ఆ వేశ్య నృత్యం చూసి తెల్లవారుజామున ఏ 3:00కో ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే ఇంటికి, అప్పుడు ఇంటికి వెడుతున్నప్పుడు కాళ్ళ మీద పడింది. అక్కడ ఆవిడకి మతిపోయింది. ఎందుకంటే ఆ ఊళ్ళో అందరికీ సుమతి గురించి తెలుసు. ఈవిడ పరమపతివ్రత, ఉత్తమ స్త్రీ, అసలు పొరపాటు కూడా వేసేవాటికి రాదు. అటువంటి ఆవిడ దారిలో పల్లకి ఆపి సాష్టాంగ దండ ప్రణామం చేస్తుంది. ఏంటనుకుని 2 చేతులు తోడితే నమస్కరించే, తల్లి నువ్వు నాకు దండం పెడితే ఆయుక్షణం అవుతుంది. మహాత్ములైన గురువులు, పతివ్రతలు, ఉత్తములు ఇతరులకు నమస్కారం చేయకూడదు. ఇప్పుడు నాబోటోడు మీకు నమస్కారం చేస్తే ఆయుక్షణం. అది పౌరాణికులు పొరపాట్లు కూడా పురాణం చెప్పేటటువంటి వాళ్ళు నమస్కారం చేయకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. పురాణం అయిపోయిందనుకోండి, ఆ తర్వాత నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు భక్తి ఉంటే నమస్కరించవచ్చు. ఈ ఆసనం మీద ఉన్నంత వరకు వాడు వ్యాసుడే, సుకుడే. అలా కొన్ని నియమాలు పాటించాలి. నువ్వు నమస్కరించడం ఏమిటంటే, ఏం చేయనమ్మా, నా భర్త కోసం నీ కాళ్ళకి దండం పెడుతున్నాను అని జరిగిందంతా చెప్పి, నీ పొందు లేకపోతే చచ్చిపోతాడు, వాడు చచ్చిపోతే నేను పోతాను, నా కోసం వాడి కోరిక తెచ్చమంటే రేపు సూర్యుడు అస్తమించాక తీసుకురా అంది ఆవిడ. నీ కోసం నేను అంగీకరిస్తున్నాను అంది. అంటే ఈవిడ ముఖం చూస్తే ఆవిడ కూడా కరిగిపోయింది. అమ్మయ్య అని అనుకుని ఇంటికి వచ్చి భర్తకి చెప్పింది. ఇక పగలవాడికి నిద్ర పడితే ఒట్టు, ఎప్పుడు రాత్రి అవుతుందో, ఎప్పుడు నర్తకి దగ్గరికి వెళతామా అని. పెళ్లి కుదిరిన కొత్తల్లో వాట్సాప్ల్లో మాట్లాడుకుంటారు సరే. పెళ్ళి అయినా 2 రోజుల తర్వాత ఇక వాట్సాప్లు లేదు. పెళ్ళికి ముందండి ఎక్కడ లేని తిరుగుళ్ళు, ఎక్కడ లేని కబుర్లు వచ్చేస్తాయి. పెళ్ళి అయ్యాక ఏముండదు. 3వ రోజున విడాక్ కాలప్రభావం. అలా వీడికి కూడా నిద్ర పట్టలేదు. చీకటి పడింది. అంతా సద్దుమడిగాక మళ్ళీ వీడు నడవలేడు కదా, కాళ్ళకి పుళ్ళు కదా, అందుకని వీడి కోసం గంప తెచ్చింది. పెద్ద గంపలో కూర్చుంటే వీడు దుంప దిగుతుంది కనుక దాని నిండా గులాబీ రేకులు, మల్లెపువ్వు రేకులు వేసి అందులో వీడిని జాగ్రత్తగా కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టి మోసుకెళ్ళిందిట. అలా భర్త గారిని గంపలో పెట్టి మోసుకెళ్ళే భార్యామణి దొరికిన వాడు ఎంత అదృష్టవంతుడో, ఆ దరిద్రపు రోగంలో ఎంత దురదృష్టవంతుడు. అప్పుడప్పుడు మాకు అలాంటి సంఘటనలు కనపడుతూ ఉంటాయి. మా ఊళ్ళో ఒకడున్నాడు, వాడు భూమికి ఎంతే ఉండేవాడు. వాళ్ళ ఆవిడ అంత పొడుగ్గా బలంగా ఉండేది. సినిమాకి సంకలు వేసుకుపోయేది. ఎవరు అడగకుండా వాడికి ముసుగు కప్పేది. మళ్ళీ మీ అబ్బాయి అని అడుగుతారని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది రహస్యం అక్కడ. అందులో పొట్టే ఆయన పెళ్లి చేసుకుంటే, కాస్త భార్య గట్టిగా ఉంటే, అలా దృఢంగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయనుకున్నారు అని నేను అనలేదు. వ్యాసుడు అన్నాడు. వీళ్ళలా మోసుకెడుతోంది. చెప్పాను కదా, పాపాత్ములకి కర్మముల మీద కర్మములు వస్తాయి. విను తల్లియ నిడిన అన్నం బునుబోలే. ఒక్కసారి అన్నం వండుకుని కంచంలో వడ్డించుకున్నట్ట, దాన్ని నోట్లో పెట్టుకున్నాడు, మింగాడు, కడుపులోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్ళాక అన్నం ఏం చేస్తుంది? తన ప్రభావం చూపిస్తుంది. మంచి అన్నం అయితే ఆరోగ్యం ఇస్తుంది. అదే విషంతో కూడిన అన్నం అయితే వాడి ప్రాణం తీస్తుంది. అందువల్ల విషాన్నం లేక కుళ్ళిపోయిన అన్నం అని తెలిస్తే ఆరోగ్యం కోసం కక్కేయాలి, లేదంటే కడుపులోకి వెళితే దాని ప్రభావం చూపిస్తుంది. కడుపులోకి వెళ్ళిపోయినటువంటి అన్నం తన ప్రభావాన్ని చూపించినట్లుగా చేసిన పాపములు సమయానికి తమ ప్రభావం చూపిస్తాయి అన్నారు మార్కండేయ పురాణంలో. వీడి వరకు చేసిన మహాపాపాలు ఉన్నాయిగా, అవి వీడి కొంప ముంచాయి. ఎక్కడో పుణ్యము ఉంది వాడికి, పుణ్యమేమో భార్యా రూపంలో వచ్చింది, పాపం పట్టుకుంది. అక్కడికి 3 రోజుల క్రితం తీర్థయాత్రలు చేస్తూ మాండవ్యుడు అని ఒక మహర్షి వచ్చాడు. చాలా గొప్పవాడు ఆయన. మాండవ్యుడు అంటే మార్కండేయుడి తర్వాత మళ్ళీ మార్కండేయుడు అంత గొప్పవాడు, తపస్యాలి, జ్ఞాని, తీర్థయాత్రలు చేసినవాడు, మహామహిమ కలిగిన వాడు. ఎక్కువగా మాట్లాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఆ రోజుల్లో కాలినడకన తీర్థయాత్రలు చేసేవారు. తీర్థయాత్రలు ఎప్పుడూ వీలున్నంత వరకు కాలినడకన వెళ్ళాలి. గుమ్మం దాకా కారులో రాకూడదు, రోప్వే మీద వెళ్ళి దండం పెట్టుకోకూడదు. పాదయాత్ర చేస్తే అది కూడా ఒక గొప్ప తపస్సు. దాన్ని ఏమంటారు? కాయిక తపస్సు అంటారు. వాచిక తపస్సు, కాయిక తపస్సు, మానసిక తపస్సు అని తపస్సులను కూడా 3 విధములుగా కాశీఖండంలో చెప్పారు.
నిరంతరం పురాణములు చదవడం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం వంటి స్తోత్రాలు చదవడం, వేదమంత్రములు చదవడం, హనుమాన్ చాలీసా చదవడం, మంత్ర జపం చేయటం, ఇలా నోటితోటి ఉచ్చారణ చేయటం ఉందే అది వాచిక తపస్సు. ఇక మానసిక తపస్సు అది ఎవరికి కనపడదు. కళ్ళు మూసుకుని లోపలే భగవద్ ధ్యానం చేస్తాడు, అది చాలా ఉత్తమ తపస్సు. కాయిక తపస్సు అంటే శరీరముతో చేసే తపస్సు. గుడి చుట్టూ ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు, 200 ప్రదక్షిణలు వాడు ఓపికను బట్టి చేయటం, కాలినడకన తీర్థయాత్రలు చేయటం, కాలినడకన గుడలకు వెళ్ళడం, ఈ గుళ్ళకి కాలినడకనే వెళ్ళి అక్కడికి వెళ్ళి లోపల కూడా కాలినడకనే తిరగడం, ఇదంతా కూడా శరీరంతో చేసే తపస్సు. అప్పుడప్పుడు మీరు పల్లకీ సేవ చేస్తున్నారు కదా, పల్లకిని పట్టుకొని ఊరేగుతున్నప్పుడు మోస్తున్నారు, అదంతా శరీరంతో చేసే తపస్సు. ఫలహారాలు పెట్టడం, ఈ చాపలు వేయడం, కుర్చీలు వేయటం, ఇవన్నీ కూడా శరీరంతో చేసే తపస్సులు అన్నమాట. అందుకని తప్పనిసరిగా పూర్వకాలంలో కాలినడకన తీర్థయాత్రలు చేసేవారు. ఆ తపస్సు వల్ల 3000 జన్మముల పాపములు తక్షణం ప్రక్షాళనమైపోతాయి. మాండవ్యుడు మహామహిమ కలిగి ఆకాశంలో ఎగిరి వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పటికీ కేవలం తపస్సుగా భావించి కాలినడకన తీర్థయాత్రలు చేస్తూ ప్రతిష్టానపురం వచ్చాడు. అక్కడికి వచ్చి ఓ సత్రం అరుగు మీద కూర్చున్నాడు. ఆ రోజులు అన్న సత్రాలు ఉండేవి, మంచి సత్రం, విశాలమైన అరుగు ఉంటే ఆ అరుగు మీద కూర్చుని రాత్రి కూడా జపం చేసుకుంటాడు ఆయన పాపం. తెల్లారాక ఊళ్ళో ఉన్న దేవాలయాలు చూద్దాం అనుకున్నట్ట. ఈలోపు ఏం జరిగింది, ఆ దేశపు మహారాజు గారి ఖజానాలోకి పిండారీలు అని పేరు కలిగిన దొంగలు పడ్డారు. చాలా అరుదు, అది ఎప్పుడూ కానీ జరగదు. అనుకోకుండా కొంతమంది దొంగలు, భయంకరులు, వాళ్ళు హత్యలు కూడా చేసేటటువంటి దొంగలు అడవిలో నుంచి సొరంగం తవ్వి ఏకంగా ఖజానా దాకా సొరంగం తవ్వి ఖజానా దగ్గర కన్నం వేసి అందులో ఉన్న కొన్ని నగలు అన్నీ మూట కట్టుకొని బయటకు వచ్చారు. సరిగ్గా బయటకు వస్తున్నప్పుడు కాపలా భటులు చూశారు. వెంటనే భటులు వెంటబడ్డారు. బాణవర్షం కురిపిస్తుంటే కంగారు పడేవాళ్ళు, చేతిలో డబ్బులుంటే మనం దొంగలుగా భావించి మనల్ని చంపుతారు, మనం దొరికిపోతామని ఆ పరుగును వస్తున్న వాళ్ళు సత్రంలో అరుగు దగ్గర కూర్చున్న ఈ మాండవ్యముని దగ్గర విసిరేసి మూటలు పారిపోయారు. ఈ దొంగల్ని తరువుకొస్తున్న కాపలా భట్టులు ఈ సొమ్ము కోసం వెతుకుతూ ఈ దొంగలు ఎక్కడున్నారని చూస్తే అరుగు మీద ఈ సన్యాసి కనపడ్డాడు, మాండవ్య మహర్షి కనపడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపులో స్పష్టంగా కనబడ్డాడు ఆయన. చీకట్లో కనబడేవాడు కదేమో. మెరుపు తీగ కాంతిలో మాండవ్య మహర్షి, ఆయన పక్కనే ఉన్న ధనపు మూటలు కనబడ్డాయి. ఇంకేముంది, వీడే దొంగల నాయకుడు, దొంగలంతా పారిపోయి ఉంటారు, వీడు ఒక్కడే ఇక్కడ రహస్యంగా సన్యాసి వేషంలో ఈ మూటలు కూర్చున్నాడని ఆ చీకట్లో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారు సాధారణంగా పరీక్షించకుండా ఎవడికి ఏ శిక్ష వేయడు, కానీ సమయం అనుకూలించకపోవటం వల్ల మాండవ్యుడికి ఆయనకు కూడా కోపం వచ్చి, వీడు మునివేషంలో తిరుగుతున్న దొంగ, వీడికి కొరత వెయ్యండి, అదే శిక్ష అన్నాడు. చెప్పాక మీకు ప్రారంభంలో కొరత అంటే ఏమిటి, ఓ సోలం అలా కర్రల చెక్కి 6 అడుగులు భూమిలోకి పాతారు, 6 అడుగులు పైకి ఉంటుంది. ఆ 6 అడుగులు ఉన్నటువంటి సోలంలో ఉన్న కర్ర దగ్గరికి తీసుకెళ్ళి అలా 2 కాళ్ళు విడదీసి మలద్వారం నుండి పొట్ట వరకు దింపేస్తారు, నాభిదాకా. దానికి వేళ్లాడి కొట్టుకుని చావాలన్నమాట. ఈ దుర్మార్గుడు ఏకంగా సొరంగం తవ్వి ఖజానాకే కన్నం వేస్తాడా, పైగా సన్యాసుల యొక్క పరువు తీస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని క్షమించరాదు, కొర్రు వెయ్యండి అనగా భటులు తీసుకెళ్ళారు. సరిగ్గా నగరంలో 4 కోడళ్ళు ఉంటాయి, అక్కడ 4 రోడ్ల యొక్క జంక్షన్లు. ఆ కోడల దగ్గర రహదారులు కలిసే చోట మధ్యలో ఉంటుంది ఆ సోలం, అక్కడ అతనికి కొరత వేశారు. పాప ఆ బాధ అనుభవిస్తూ కూడా ఒక్క ముక్కం లేదు ఆయన. నోరెత్తి నేను దొంగని కాదని కానీ, మహారాజా ఇది పాపమని కానీ అనలేదు. ఆయన తలుచుకుంటే రాజుగారు భస్మం అయిపోతాడు శాపం పెడితే. అయినా ఏం మాట్లాడకుండా ఓం నమ శివాయ అనుకుంటూనే ఉన్నాడు పాపం మహానుభావుడు. అలా 3 రోజులు ఆ సోలానికి వేళ్లాడుతూ, రాత్రిపూటైతే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ 2 మంత్రాలు జపించేవాడు. అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం. ఆ సమయంలో కొంతమంది దేవ ఋషులు పక్షుల రూపంలో ఎగురుతున్నారు. ఆ ఎగురుతున్నటువంటి వాళ్ళు అనుకోకుండా అక్కడికి వచ్చారు. ఏమిటి మాండవ్యుడనే మహర్షికి ఈ భయంకర శిక్ష ఏమిటి అని వాళ్ళు అక్కడికి ఆయనతో మాట్లాడదామని వచ్చే లోపు
ఈ సుమతి గంపలో కౌశికుండి పెట్టుకుని అలా వెడుతోంది ఆ 4 రోడ్ల కలయిక నుంచి. చీకటి కదా, ఆ చీకట్లో గంపలో కాళ్ళు వాడేలా బయట ఇట్టాడనమాట, ఏదో పోర్టు మీద పెట్టినట్టుగా. వీడి కాలు వెళ్ళి ఆయనకి తగిలింది. తగలడంతో గిర్రును తిరిగిపోయాడండి పాప ఆ సోలానికి. ఆయన అలా వేళ్లాడుతున్నాడు కదా, వీడి కాలు అందులో బలంగా తగిలింది దిక్కుమాలవాడిది. గిరగిరా తిరిగిపోవడంతో ఆ సోలం లోపల ఇంకా గుచ్చుకుపోయి తీవ్రమైన వేదన కలగడంతో వెనక ముందు చూడలేదు ఆయన. అంత పూర్వం శిక్ష వేసిన రాజుగారిని ఏమి అనని ఆయన ఈ పుండు కెలకడంతో బాధ కలగడంతో వెంటనే ఏమన్నాడు, ఓరి దుష్టాత్మ, అసలే అన్యాయంగా ఈ సోలానికి వేళ్లాడి శిక్షణ అనుభవిస్తున్న నాకు ఎంత తీవ్ర వేదన కలగజేస్తావా? దీనికి ఇదే నీకు నా శాపం. సూర్యోదయం కాగానే నీవు శిరస్సు పగిలి చచ్చెదవుగాక. సూర్యోదయంతో నీ ప్రాణాలు పోతాయని శపించాడు. వెంటనే సుమతి, అమ్మ బాబోయ్, సూర్యోదయం అయితే నా భర్త చచ్చిపోతాడా? వినా సూర్యోదయం చాపి, ఇక మీద సూర్యోదయం అవ్వకూడదంది ఆవిడ. ఇంటి పెళ్లి సుఖిచావుకి వచ్చింది. ఆయనేమో సూర్యోదయంతో నువ్వు చస్తావు అన్నాడు, ఈవిడ సూర్యుడే ఉదయించకుండా అయిపోగాక అన్నది. అప్పటికి దేవ ఋషులు వచ్చారు అక్కడికి. మహాత్మా, ఈ శాపం ఏదో ప్రారంభంలోనే నీకు శిక్ష వేస్తున్నప్పుడు పెడితే రాజుగారికి ప్రమాదం వచ్చేది కదా అంటే, రాజుగారికి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆయన నిరపరాధి, ఆయన నిద్రమత్తులో ఉన్నాడు. దొంగలు నా దగ్గర మూట వేశారు. ఆ మూట వేయటం వల్ల నాకు శిక్ష వేశాడు తప్ప రాజుగారి దగ్గర అపరాధం ఏమున్నది? ప్రతి వ్యక్తి దొంగతనం చేశాడో లేదో సీసీ కెమెరాలో చూడలేరు కదా. కాకపోతే పరీక్షించి శిక్ష వేయకపోవటం అనేది ఒక్క దోషం ఉన్నది ఆయన దగ్గర. నిజానికి ఈ శిక్ష నాకు ఎవరు వేశారు? యముడు. యముడు రాజుల చేత ఈ శిక్ష వచ్చేలాగా రాత రాస్తటండి. బ్రహ్మరాతకి ఆయన రాత జోడిస్తాడు. యమధర్మరాజు మాండవ్యునికి ప్రతిష్టానపురంలో ఆ రాజుగారి ద్వారా ఈ శిక్ష వచ్చుగా కానీ రాయబట్టి నాకు ఈ శిక్ష వచ్చింది. కాబట్టి శిక్ష వేసిన వాడు యముడు అయితే మధ్యలో ఈయనెదుగు చెప్పించడం అన్నాడు. ఈ పక్షుల రూపంలో ఋషులు మాట్లాడడం ఈయన మహానుభావుడని అర్థమైపోయింది. అదంతా వింటున్న కాపలా వాళ్ళకి, ఆ కొర్రు చుట్టూ అక్కడ కొంతమంది పట్లు కాపలా ఉంటారండి, వాళ్ళు ఇది విన్నారు. సుమతి శాపం పెట్టడం, సుమతి భర్తకి కౌశికుడికి ఈయన శాపం పెట్టడం, పక్షులు వచ్చి మాట్లాడడం, దాన్ని బట్టి ఆయన మాండవ్యుడనే ఋషిని తలుచుకుంటే రాజును కూడా భస్మం చేయగల మహానుభావుడని అర్థమయ్యి పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు అప్పటికప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి, నేను చాలా పెద్ద పొరపాటు చేశానండి, అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. రాజ్యపాలన చేసిన వాడు ఇలాంటి పాపాలు అప్పుడప్పుడు చేస్తాడు కనుక చచ్చాక నరకానికి వెళ్ళిన తర్వాతే స్వర్గానికి వెళ్తాడు, ఎంత గొప్పవాడైనా అని క్షమించమని బయటికి ఆ శూలం లాగడానికి ప్రయత్నించాడు. అది ఇరుక్కుపోయింది, లోపల రావట్లా. లాగితే మొత్తం చచ్చిపోయేటట్టున్నాడు ఆయన. అందుకని ఏం చేశాడు, రంపం పట్టుకొచ్చి మలస్థానం వరకు దాని నుంచి కోయించేశాడు. లోపల ఉండిపోయిందట శాశ్వతంగా ఆయనకి. ఇంకా అప్పుడు ఆయన, నా తపశ్శక్తితో లోపల ఉండిపోయిన ఆ ఇనప మొక్క నాకు ఈ రోజు నుంచి తామరతూడు వలె ఆహ్లాదం కలిగించుగా కనుకనే ఆహ్లాదం కలిగించింది. మొత్తం బాధంతా పోయింది. టక్కన మహావేగంగా యమలోకానికి వెళ్ళాడు తన దివ్య మహిమతో. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఓరి యముడా, ఎందుకు నాకు ఇంత శిక్ష వేసావు? శాశ్వతంగా నా శరీరంలోకి ఇనపము కట్టి పెట్టావు కదరా, నేను తపస్యాలని కాబట్టి బతికాను, ఇంకోటి ఎవడనైతే చచ్చిపోకుండా ఉంటాడా అంటే యముడే ఉన్నాడంటే, మహానుభవ, నేను శిక్ష ఒట్టినే వేస్తానా? నా పేరే సమవర్తి, అందరి ఎడల సమానంగా ఉండేవాడని పేరు. నువ్వు చేసిన పాపానికి నీకు ఈ శిక్ష విధించానన్నాడు. నేనేం చేశానన్నాడు ఆయన. ఇప్పుడు కాదు, నీ చిన్నప్పుడు చేసావు. నీకు 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మీ దొడ్లోకి తూనీగా అని ఒక తూనీగులు వచ్చేట. ఎక్కడికి పోతావి అని ఒక పుల్ల పట్టుకొచ్చాడు, చీపురు పుల్ల, కొబ్బరి చీపురులు ఉండేవి కదా, ఆ తూనీగలు దానికి గుచ్చేట 5 ఏళ్ల వయస్సులో. తూనీగల్ని నీ 5 ఏళ్ల వయస్సులో పుల్లకి గుచ్చి హింసించావు, ఆ పాపం వల్ల సోలం నీకు గుచ్చవలసి వచ్చింది అనగానే అప్పుడు ఆయన ఏమన్నాడు, 10 సంవత్సరములు నిండే వరకు బాలుడు లేక బాలిక చేసిన పాపపుణ్యములలో 4 భాగాలు చేసి 1 భాగమే ఆ పిల్లలకు ఇవ్వాలి అని శాస్త్రం, ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? పిల్లలు పాపం చేశారు, 10 ఏళ్ళు నిండలేదు, 11 ఏళ్ళు లోపు, అటువంటి వాళ్ళ పాపం ఎంత పాపమైనా దాన్ని 4 వంతులు చేయాలట. 1 వంతు తల్లిది కన్నది కనుక, 1 వంతు తండ్రిది, మరొక వంతు గురువు గారిది, పాఠాలు చెప్పే స్కూల్ టీచర్ది అనమాట.
అంతే స్కూల్ టీచర్స్ డొనేషన్లు పుచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు పాపం. వాడు డోనర్, అసలు డోనర్ వీడే, పాపాల డోనర్. 1/4 వంతు గురువు గారిది, ఇంకా మిగిలిన 1/4 వంతు మాత్రమే వాడు అనుభవించాలి. అందుకే పిల్లలు ఎన్ని పాపాలు చేసినా పెద్ద వయస్సులో ఎక్కువ శిక్ష పడకూడదు దానికి. అంచేత పాపం 4 భాగాలు అయితే ఆ 4 భాగాల్లో 1 కుర్రాడు, 1 గురువు, 1 తల్లి, 1 తండ్రి చొప్పున స్వీకరించాలి. నువ్వేం చేసావు, వెనక ముందు చూడకుండా మొత్తం పాపం నాకే ఇచ్చి ఆ పాపానికి శిక్ష వేసావు. అదే 1/4 వంతు పాపానికి శిక్ష వేసి ఉంటే నాకు కొరడా దెబ్బలో లేకపోతే జైలు శిక్ష మాత్రమే వచ్చేది. చూసావా మరి? నువ్వు ఇంత అపరాధం చేసి అధర్మం చేసావు గనక ధర్మరాజ పదవిలో ఉండడానికి వెళ్ళలేదు. భూలోకంలో దాసీపుత్రుడవై చివాట్లు తింటూ బతుకు, పదవి లేక చివాట్లు తింటూ రోజు చెప్పు దెబ్బలు తింటూ బతుకన్నాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి యమధర్మరాజు గారు ఈ పదవిలో లేకపోతే ప్రమాదం అయినా, అసలే పాపాత్ములు ఎక్కువైపోయారు, ఆయన అక్కడ ఆ సీట్లో కూర్చోవలసిందే, కాబట్టి యముడులోని అంశ వెళ్ళి నీ శాపం అనుభవిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ అంశ విదురుడు అనే పేరుతో పుట్టి పరమ దౌర్భాగ్యుల మధ్యలో బతుకుతూ దుర్యోధనాదుల చివాట్లు, ధృతరాష్ట్రుడి చివాట్లు తినవలసి వచ్చింది. మాండవ్య శాపం వల్ల యముడిలోని ఒక భాగం విదురుడిగా, మరొక భాగం ధర్మరాజుగా పుట్టుకొచ్చాయి. అందుకే విదురుడు చచ్చిపోగానే విదురుడి యొక్క ఆత్మ ధర్మరాజులో, ధర్మరాజు తర్వాత మళ్ళీ వెళ్ళి స్వర్గానికి వెళ్ళాక కొంతకాలం స్వర్గంలో ఉండి యమధర్మరాజులో కలిసిపోయాడు. ఇది పక్కన పెడితే తెల్లవారింది, సూర్యుడు రాడు. ఒక వేపంతా ఎప్పుడూ సూర్యోదయం లేకుండా అయిపోయింది. ఏది? తూర్పు దేశాల్లో. ఇక ఈ వెస్ట్రన్ కంట్రీస్లో సూర్యుడు అస్తమించడు. ఇక్కడేమో అస్తమయం లేదు, అక్కడేమో ఉదయం లేదు. సూర్యోదయం నైవచాత్ర. సూర్యోదయం లేకపోవటం వల్ల కార్యాలన్నీ కుంటుపడిపోయి పాపం మెరుపు వచ్చేస్తుంది కదండి, అసేపు మంచం మీద పడుకుంటారు అలా దొల్లడం. ఏమై సూర్యుడు ఉదయించాడా అంటే ఏమీ లేదు, కనపట్టలేదండి బావగారు అంటాం. ఈ బాబామరుదులు అలా కూర్చోవడం, స్నానం చేద్దామంటేనేమో తెల్లారదు, ఎప్పుడు చూసినా టైం అయిపోయింది. అటువైపు వాళ్ళకేమో డ్యూటీ అయిపోయినా సరే ఇంటికి వెళ్ళడానికి లేదు. సరిగ్గా ఏదో సాయంత్రం 4 గంటలకో 3 గంటలకో స్ట్రక్ అయిపోయింది గడియారం. పాపం వీళ్ళంతా అసలే సాఫ్ట్వేర్ వాళ్ళు, పేరుకి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేరు. అలా కూర్చున్నవాడు ఇంటికి వెళ్ళడానికి లేదు. వీళ్ళకేమో ఈ డ్యూటీ పూర్తవదు, వాళ్ళకి తెల్లారదు. సమస్త లోకాలు అస్తవ్యస్తం అయిపోయాయి. దేనికి ఈ కారణం ఏమిటి? ఈ భయంకరమైన ఆపద ఎందుకు వచ్చింది? సూర్యుడు ఎందుకు అలా బిగుసుకుపోయాడు? 7 గుర్రముల మీద నిరంతరాయంగా తిరుగుతూ ఉండే పరమాత్ముడు సూర్య భగవానుడు ఇలా కదలకుండా ఎందుకు స్తంభించిపోయాడని దేవతలు, ఋషులు కంగారు పడ్డారు. కిమిదం తూచుహు. ఏమిటి కారణం, ఎందుకు ఇలా జరిగిందని ఒకళ్ళనొకళ్ళు అడిగారు. ఏం తెలియదు అన్నారు వాడు. చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు కౌశికుడు అనేవాడి కాలు తగలటం వల్ల మాండవ్యుడు సూర్యుడు ఉదయించగానే మరణించే శాపమిచ్చాడు. అందుకని నా భర్త మరణిస్తాడు కనుక సూర్యుడు ఉదయించరాదని ఆవిడంది. అందుకని సూర్యభగవానుడు ఆ పతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వల్ల స్తంభించిపోయాడు. ఇప్పుడు మేమేం చేయాలన్నారు వాళ్ళు. ఎందుకంటే సూర్యోదయం అవ్వకపోతే సంధ్యావందనం జరగదు. సంధ్యావందనం జరిగిన తర్వాత యజ్ఞములు జరగాలి. ఆ యజ్ఞాలు జరగవు. యజ్ఞములు జరగకపోతే స్వాహాకారం, స్వధాకారం, వషట్కారాలు ఉండవు. అప్పుడు పితృదేవతలకి దేవతలకి ఆహారం ఉండదు. యజ్ఞం జరిగితేనే దేవతలు బలంగా ఉంటారు. మఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానకురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే అప్పుడు ఆ యజ్ఞంలో ఉన్న ఆహారం వల్ల ఇంద్రుడు సంతృప్తి పొందుతాడు. ఇంద్రుడు, ఆయనతో పాటు దిక్పాలకులు, దేవతలు కడుపు నిండి సుఖంగా ఉంటారు. మనమేం కంగారు పడక్కర్లే. ఇక్కడ ఎక్కడో యజ్ఞం చేస్తే వాడి కడుపు ఎలా నిండుతుందని. నిండదు, గ్యారంటీగా నిండుతుంది. ఇక్కడ కూర్చుని టిక్కని వాట్సాప్లో ఆర్ యూ కమింగ్ అని కొట్టగానే క్వశ్చన్ వెళ్ళిపోట్ల అక్కడికి. కళ్ళు మూసి తెరిచేలోపు బోడి ఫోన్లో ఉన్న మ్యాటరే వెళ్ళిపోతుంటే మనం ఇక్కడ మంత్రపూర్వకంగా ఇచ్చేటటువంటి సందేశం వెళ్ళి తీరుతుంది. యజ్ఞగుండంలో నెయ్యి, చెరువు అనే పేరుతో ఆహారం వేసి ఇంద్రుడికి సమర్పిస్తే టక్కన ఇంద్రుడు అందుకుంటాడు. ఎలాగా?
ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని మంత్రం చదివి అందులో వేయగానే నెయ్యిని ఆహారము అది అందులో పట్టడంతో భస్మం అవుతుంది. ఆ భస్మం ఉడుతున్నప్పుడు అందులోంచి పొగ వస్తుంది. ఈ పొగ ఒక్క సెకండ్ లోపల క్షణకాలంలో రివ్వున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన నాలుక మీద అమృతపు బిందువుగా పడుతుంది. ఒక చిన్న అమృతపు బిందువుగా నాలుక మీద పడుతుంది. ఈ అమృతపు బిందువు నాలుక మీద పడగానే ఆయనకి తృప్తి కలుగుతుంది. అమ్మయ్య, భూలోకంలో వెంకటేశ్వర ఆలయంలో ఎంత మంచి కమిటీ వాళ్ళండి, వాళ్ళు యజ్ఞం చేశారు, నా కడుపు నింపారు అని సంతోషించి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చుగాక, వీళ్ళందరికీ మంచి జీతాలు వచ్చుగాక, గుళ్ళో వీళ్ళకి ఎల్లవేళలా మంచి చక్కెర పొంగలి దద్యోధనం లభించుగాక అని దీవిస్తాడు. అప్పుడు దానివల్ల సుఖంగా ఉంటారు వాళ్ళు. కేవలం వాళ్ళని మాత్రమే దీవించడంలో ఈ యజ్ఞంలో భాగస్వాములమైన కారణం చేత ఆ ప్రాంతంలో సక్రమంగా వర్షాలు కురిపిస్తాడు. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, గడ్డి పెరుగుతుంది. ఈ గడ్డి ఆవులు వేసి మళ్ళీ పాలిస్తాయి. ఆ పాలని కొంత వాడుకుంటాం, అందులోంచి కొంత పెరుగు చేసుకొని దాన్ని చిలికి వెన్న చేసి దాన్ని కరగబెట్టి మళ్ళీ నెయ్యి చేసి ఆ నెయ్యిలో కొంత భాగం మళ్ళీ దేవతలకు అందిస్తే దేవతలకు మళ్ళీ మనకి సంపదిస్తారు. అందువల్ల యజ్ఞాలు జరగాలి. దేవతలకి ఈ యజ్ఞమే బలం, అదే ఆహారం. ఇప్పుడు ఈ సూర్యోదయం లేకపోవడం వల్ల ఎప్పటికీ సంధ్యావందనం లేదు. సంధ్యావందనం అయితే కానీ యజ్ఞం మొదలెట్టరు, యజ్ఞాలు లేవు, దేవతలు కూడా అల్లాడిపోయారు. అందుకని బ్రహ్మదేవ మమ్మల్ని అనుగ్రహించు, సూర్యోదయం అయ్యేలా చెయ్యి అనగా ఈ పని చెయ్యగలిగే శక్తి అత్రి మహర్షి భార్య అనసూయకి మాత్రమే ఉన్నది. ఆవిడ పట్టుకోండి అన్నాడు ఆయన. వెంటనే దేవతలు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ అత్రి మహర్షి భార్య అనసూయ మహామహిమ కలిగినది. ఆవిడ మహిమ ఇంక అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఆవిడ ఒకప్పుడు రాళ్ళు కూడా శనగలుగా, గుగ్గిళ్ళుగా, వేరుశనగ గింజలు పల్లీలుగా మార్చిచ్చింది ఆవిడ. ఒకప్పుడు త్రిమాతలు ఈవిడిని పరీక్షించాలనుకున్నారండి. అమ్మలు ముగ్గురు కలిసి ఈవిడిని పరీక్షించాలనుకుని నారదుడిని పంపారు. నారదుడు కొన్ని రాళ్ళు డబ్బాలో వేసుకుని ఆవిడ దగ్గరికి వచ్చి, అనసూయ ఆకలిగా ఉంది, ఏమన్నా పెడతావా అన్నట్ట. మహానుభావ, నువ్వు జగద్గురువి, నువ్వు వస్తే పెట్టకుండా ఎందుకుంటాను, లోపల పళ్ళు ఉన్నాయి తెస్తానంటే నాకు పళ్ళు వద్దు, పాలు వద్దు, నా దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు నీ చెంగులో పోస్తాను, వీటిని మూకుళ్ళో వేయించి వేరుశనగ గింజలుగా, గుగ్గిళ్ళుగా, మంచి పోపు పెట్టిన శనగలుగా తయారు చేసి ఇమ్మన్నాడు. ఆవిడ ఎగాదిగా చూసి ఈయన పరీక్షిస్తున్నాడని అర్థమై అలాగేనండి అని చెంగు దాచింది. చెంగులో గులకరాళ్ళు వేసాడు. ఇప్పుడు మనం పైకెక్కుతూ ఉంటే కాళ్ళ కింద గుచ్చుకోవట్లా చిన్న చిన్న రాళ్ళు, అలాంటి రాళ్ళు అనమాట. ఆ రాళ్ళన్నీ అందులో పడగానే ఆవిడది పట్టుకెళ్ళి భర్తకు నమస్కారం చేసి, నేనే పతివ్రతనైతే ఇవి శనగలు వేరుశనగ గుళ్ళు అవుగాక అని మూకుళ్ళు వేయగానే క్షణాల్లో ట్యాంకు బండి దగ్గర వేయించే పల్లీలు అయిపోయి, శనగలు అయిపోయి, గుగ్గిళ్ళు అయిపోయి, మళ్ళీ ఆ గుగ్గిళ్ళలో చక్కగా కావలసినంత కారం, ఉప్పు అన్నీ పడ్డాయి. అవి పట్టుకొచ్చి ఆయన దగ్గర ఒక పాత్రలో పోసిపెట్టింది. 2 గింజలు రోట్లో వేసుకుని ఆయన ఆ రుచికి ఆశ్చర్యపోయాడు. ఆహా, నిరంతర నారాయణ స్మరణ చేసే నాకు నారాయణ నామం తప్ప మరేది రుచిగా ఉండదు, ఇది నారాయణ నామస్మరణం అంత రుచిగా ఉంది తల్లో అని మెచ్చుకొని కొన్ని తిని మరికొన్ని మూట కట్టుకెళ్ళి ముగ్గురమ్మలకి చూపించాడు. చూశారా, మీరు చెప్పినట్లే నేను ఆవిడ పరీక్షించాను, రాళ్ళని కూడా తన పాతివ్రత్య మహిమతో గుగ్గిళ్ళుగా, వేరు శనగలుగా మార్చింది ఆవిడ. అంత ఉత్తమురాలనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారట. అయినా నారదుడిని మేము ఇంకా నమ్మం. నారదుడు కాస్త అప్పుడప్పుడు సరదాగా ఏదో మాట్లాడతాడు. ఇంకో పరీక్ష పెడదామని ముగ్గురిని భర్తల్ని పంపారు. మీరు వెళ్ళి పరీక్షించండి అనగా వీళ్ళు ముగ్గురు కూడా భిక్షుకుల వేషంలో వచ్చారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేడు, ఎక్కడో తపస్సుకి వెళ్ళాడు. ఒక్క అనసూయ మాత్రమే ఉన్నది అక్కడ. గుమ్మం దగ్గర నిలబడి భిక్షాందేహి అన్నారు. భవతి అంటే స్త్రీ, భవాన్ అంటే పురుషుడు. కాబట్టి భవాన్ అన్నప్పుడు నీవు అనకూడదు, అక్కడ నీవు అంటే మగవాడికే వాడాలి. అది భవతి అంటేనే స్త్రీ అనమాట. స్త్రీలింగం పుల్లింగానికి తేడా తెలుసుకోవాలి. ఈ మధ్యన దీవించడం చేతకాక అందరినీ ఒకే రకంగా దీవించేస్తారు. దాంతో అందరికీ ఆడవాళ్ళకు కూడా వేసాలు వచ్చేస్తున్నాయి. ఆయుష్మాన్ భవ అన్నారు అనుకోండి,
మొగాడని అర్థం ఆయుష్మాన్ అంటే. స్త్రీని ఏమన్నారే ఆయుష్మతి. ఇంగ్లీష్లో షీ అంటల్లా హీకి పక్కన ఎస్ పెడితే చాలు. మొగాడు ఎప్పుడు ఎస్ అంటాడు కనుక ఎస్ హెచ్ఈ షీ. హీ ఎప్పుడు కూడా ఎస్ అన్నంతకాలం బతుకుతాడట. అందుకని ఇంగ్లీష్లో కూడా షీ అన్నారు. చూసారా ఎంత మంచి భాష. కాబట్టి భర్త అన్నప్పుడు భార్య ఏదైనా చెప్పినప్పుడు ఎస్ అనాలి. అంతేగాని నో అన్నారా వాడి మొహానికి వాడు హీగాడు. నేను అనలేదండి. ఎప్పుడు భార్యకి ఆ మాత్రం సేవ చేయమని త్రిమూర్తులు కూడా చెప్పారులేండి. అయినా నేను మీకు చెప్పేది ఉంది, మీరు ఎంత అనుభవద్దులు గోవిందా. అందువల్ల వీడు ముగ్గురు భిక్షాందేహి భవతి అన్నారు. ఆవిడ వచ్చింది. రండి నాయన అని వాళ్ళకి ముగ్గురికి 3 ఆకులు వేసింది. అరిటాకులు వేసింది. అరిటాకుల్లో మంచి పప్పు, వంకాయ కూర, గుత్తొంకాయ కూర, అప్పడాలు, వడియాలు, సాంబారు, ఇక దధ్యోజనం, కట్టుపొంగలి, ఒకటి అన్ని రకాల పిండి వంటలు కూడా మహామహిమతో చేసి పెట్టింది. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇలా వడ్డిస్తే మేము తినం, గొడ్డ నిప్పుకొని దిగంబరంగా వడ్డించాలి, మా నోట్లో నువ్వే కలిపి పెట్టాలన్నారట. అప్పుడు ఆవిడ ఎగాదిగా చూసింది. ఈ ముగ్గురు భిక్షుకుల వేషంలో వచ్చారు కానీ వీళ్ళు భిక్షుకులు కాదని అర్థమైపోయి ఒకసారి కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూసింది. బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ రూపాలతో కనపడ్డారు. ఆహా, త్రిమూర్తులారా, నన్ను పరీక్షించడానికి వచ్చారా అని వెంటనే కళ్ళు ఇప్పి, నేను మీకు దిగంబరంగా నోట్లో ముద్ర పెట్టాలి అంతే కదా అని వెంటనే వాళ్ళ ఆయన కమండలం పక్కన ఉంటే అది పట్టుకొచ్చింది. ఆ కమండలంలో మంత్రజలం ఉంది. ఆ నీళ్లు తీసుకుని వాడు ముగ్గురి మీద అలా జల్లింది. జల్లగానే ఇంతింతి పాపలైపోయారు, బుజ్జి బుజ్జి బాబులు అయిపోయారు. ఆ ముగ్గురిని తన మహిమతోటి ఉయ్యాళ్ళు సృష్టించి ఆ ఊయలల్లో వేసింది. ఊపుతూ దిగంబరంగా అన్నాన్ని ముద్దలు చేసి గోరుముద్దలు నోట్లో కొంచెం కొంచెం పెడుతూ తినండి నాయన తినండి అన్నది. ఆ తర్వాత బట్టలు కట్టుకున్నది. ఇక అలాగే ఉండిపోయారు వాళ్ళు. మళ్ళీ నీళ్లు చల్లలేదు ఆవిడ. ఆ పసిపిల్లలు అందరూ ఆడుకుంటారట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈలోపు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే త్రిమూర్తులు ఎప్పటికీ రాకపోతే ఏమిటబ్బా ర్యాలీ అంత నచ్చేసిందా? అందులో పద్మాగర్ గారు ఉపన్యాసం వింటారా ఏంటి కొంపదీసి కదలకుండా అనుకుని ఈ త్రిమాతలు భూలోకానికి దిగొచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి అనసూయ ఎక్కడ లేదు. ఆశ్రమం తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆ లోపల 3 ఉయ్యలలు కనపడ్డాయి. ఇదిగో ఈ 3 కెమెరాలాగా. ఇందులో ఏది పని చేస్తుందో తెలియదు. ఆ 3 ఉయ్యళ్లలో ముగ్గురు పిల్లలు పడుకుని ఉన్నారు. వాళ్ళని ఎవరు ఒప్పకుండానే తమంత తామే ఉయ్యలలు అలా ఊగుతున్నాయి. వెంటనే త్రిమాతలు ఇక చాలండి పిల్లల రూపంలో ఉన్నది అని యథారూపం ధరించదరుగాక అన్నారు. అన్నా సరే వాళ్ళు యథారూపం ధరించలేదట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప స్త్రీలం మేము, జగన్మాతలం, మా మహామహిమతో వీరిని యథారూపం ధరించమంటే వీళ్ళు అలాగే పడున్నారు ఏమిట్రా బాబు అనుకుని కంగారు పడి, ఏమండి మీ రూపాలు ధరించండి అంటే ఎన్ని మంత్రములు ప్రయోగించినా వాళ్ళు అలాగే ఉన్నారట. అంటే ఆ పతివ్రత యొక్క శక్తి అంత గొప్పదో ఆలోచించండి. ఎంతలో అనసూయ ఎక్కడికి రాగానే వెంటనే వీళ్ళు అమ్మ మా భర్తల్ని మళ్ళీ మాకు అప్పగించరగానే ఆవిడ తెల్లబోయి, జగన్మాత పార్వతీదేవి, మహాలక్ష్మి, సరస్వతి నా ఇంటికి ఇలా వచ్చారా, నేను ఎంత అదృష్టవంతురాల్ని అని వాడు కాళ్ళు గట్టిగా పట్టుకుని కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిన చల్లుకొని పసుపు కుంకుమలు పెట్టి, తల్లులారా నాకు ఈ శక్తి మీరిచ్చారు, ఏదో నన్ను పరీక్షించడానికి ఈ శక్తి ఇచ్చి మీరు ఇలా నటిస్తున్నారు తప్ప మీరు తలుచుకుంటే ఈ సృష్టి అంతా పుట్టడం ఎంత, పెరగడం ఎంత, నశించడం ఎంత అని వెంటనే భక్తితో నమస్కరించి తప్ప ఇది నా మహిమ లేదండి అలా అని ఉంటే ఆ అహంకారంతో ఆవిడ శక్తి పోయేది. ఎప్పుడు గొప్పవాళ్ళు ఇది నా శక్తి అనరు, ఇది పరమాత్మ శక్తి అని గ్రహిస్తారు. అలా ఆనందంతో వాళ్ళకి నమస్కరించి ఆ తర్వాత భర్త కమండల జలం వాళ్ళ మీద చల్లి, మహానుభావులారా మీ రూపం ధరించన్నారు కానీ టక్కర త్రిమూర్తులు తమ రూపం ధరించారు. ఇప్పుడు బ్రహ్మగారు సరస్వతితో, లక్ష్మీ నారాయణునితో, పార్వతి పరమేశ్వరుడితో దర్శనమివ్వగానే ఆ సమయానికి అత్రి కూడా అక్కడికి వచ్చాడు. ఈ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశారు వారికి. స్వామి సంతోషించి, నారాయణుడు మేము త్రిమూర్తులం మెచ్చి మీకు వరం ఇస్తున్నాం, ఏం వరం కావాలో కోరుకోండి అనగా, మీ ముగ్గురు మీ అంశలతో నాకు పుత్రులై పుట్టండి అని కోరింది. తథాస్తు
కొద్ది రోజుల్లో నీ వల్ల ఒక శుభకార్యం అవ్వాలి, ఆ అయిన తక్షణం మేము నీకు పుత్రులుగా పుడతామన్నారట వాళ్ళు అని అదృశ్యమైపోయారు. ఇదిగో అందువల్ల ఈ పని అవ్వడం ఇప్పుడు అవసరమయ్యింది. వాళ్ళు వరం ఇచ్చారు, ఆ వరం నిలబెట్టుకోవాలి. సరిగ్గా ఆ సమయంలోనే దేవతలు వచ్చి, అనసూయ మళ్ళీ నీ వల్ల ఇంకో పని అవ్వాలి, ఇదివరకు త్రిమూర్తుల్ని పసిపాపలు చేసిన దానివి, సుమతి యొక్క పతివ్రత యొక్క శాపం వల్ల సూర్యభగవానుడు స్తంభించిపోయి ఉన్నాడు. సూర్యోదయం జరగకపోతే లోకంలో ఉన్న కార్యక్రమాలన్నీ కుంటుపడతాయని నీకు తెలుసు. కాలం ఆగిపోతుంది, కాలం ఆగిపోతే అది ప్రమాదం. అందువల్ల సూర్యుడు ఉదయించేలా చేసే శక్తి నీకే ఉన్నది. ఒక పతివ్రత శాపాన్ని మరొక పతివ్రత మాత్రమే మరలించగలదు అనగా, నేను ఎవరినైనా ముట్టుకుంటే వాడు చచ్చేటటువంటి వరం నాకు ఇవ్వండి అంది ఆవిడ. అలాగే అన్నారు వాళ్ళు. ఆ వరం పుచ్చుకుని ఇప్పుడు అనసూయ వీళ్ళందరినీ వెంట పెట్టుకుని సుమతి దగ్గరకు వచ్చింది. అమ్మా సుమతి, మనం ఎంత పతివ్రతలమైనా లోకనాశనాన్ని కోరుకోకూడదు. నీ భర్త ఒక్కడి చావు కోసం ఇంతమంది లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తావా? దేవతలు దెబ్బతింటున్నారు, సృష్టి ఆగిపోతున్నది కదా. కాబట్టి మళ్ళీ సూర్యుడు ఉదయించేలా చెయ్యి అనగా, మరి నా భర్త పోతేను అంటే నీ భర్తని బతికించే బాధ్యత నాది అన్నది ఆవిడ. అలాగే తల్లి అని భగవానుడికి సూర్యుడికి నమస్కరించింది. మహాత్మా, నీవు యథాప్రకారంగా నీ రథమెక్కి లోక పరిక్రమ చెయ్యి అంది. వెంటనే సూర్యభగవానుడు మహోత్సాహంతో బయలుదేరాడు. 7 గుర్రములు 7 రంగుల్లో ఉంటాయి, అద్భుతమైన వర్ణాల్లో. దాని మీద కూర్చొని దర్శనమిచ్చాడు ఆయన. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని భక్తితో దేవతలు త్రిమూర్తులు అందరూ నమస్కరించారు ఆయనకి. 7 గుర్రములు పూంచిన దివ్య రథం మీద ప్రయాణం చేసే సూర్యభగవానుడా, నీ గురించి నమస్కరిస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? ప్రచండు, తీవ్రమైన కిరణములు కలిగినవాడు, మంచి వేడి కిరణాలు ఇస్తాడు. ఆ సంగతి నేను చెప్పేది ఏముంది, సూర్యుడు అస్తమించినాక కిరణాలు దెబ్బకి చెమటలట్టట్లా మీకు నాకును. కాబట్టి ఆయన ప్రచండు. కశ్యప ప్రజాపతికి పుత్రుడిగా వరమిచ్చి పుట్టినవాడు, చేతిలో తెల్లని తామర పువ్వు ధరిస్తాడు. అటువంటి దేవుడికి నమస్కరించారు. సృష్టి అంతా వాడి యథాప్రకారంగా సాగింది. అలా సూర్యభగవానుడు వచ్చాడో లేదో, కిరణములు పడ్డాయో లేదో, వెంటనే కిక్కులు వరకుండా చచ్చిపోయాడు ఈ కౌశికుడు. చావగానే అనసూయ అతన్ని నిమిరింది. దేవతలు ఆమె తాకితే బ్రతికే వరం ఇవ్వడం వల్ల ఈ దెబ్బకు వాడు ఎలా ఉన్నట్ట, ఆ కౌశికుండు నవయౌవనుడు స్ఫురదూరుమూర్తి అయి. వెంటనే ఆ క్షణమే చచ్చినవాడు ఒక 25 ఏళ్ల కుర్రవాడిగా లేచి నిలబడ్డాడు. శరీరంలో ఉన్న రోగం అంతా తుప్పురాలినట్టు రాలిపోయింది. పరమ సౌందర్యంతో నిగనిగలాడిపోతున్న కాంతితో, అందమైన జుట్టుతో, మంచి ముక్కుతో, చేతులతో, గోళ్లతో, కాంతివంతమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మళ్ళీ నా అంత అందంగా తయారయ్యాడు. అంతపాటు దిక్కుమాలాడు ముసలాళ్ళగా చావడానికి సిద్ధంగా రోగంతో ఉన్నవాడు కూడా ఇలా సుందరాకారుడు అయిపోయాట. ఈ మధ్యన ఎక్కడికంటే గురువుగారు ఏమిటండి మీ సౌందర్య రహస్యం అడుగుతారు, ఆ ఒక్కటి అడగండి అన్నాను. అలాగా నవయౌవనుడి లేవగానే సుమతి ఆనందపడి ఎంతో భక్తితో తన భర్తతో పాటు నమస్కరించింది. ఇప్పుడు పునర్జన్మ వచ్చిందిగా, దాంతో ఆ పాపాత్ముడు పాపములను విడిచి పుణ్యాత్ముడు కూడా అయ్యాడండోయ్. అది అనసూయ యొక్క మహిమ. త్రిమూర్తులు ఇప్పుడు వచ్చారు ఆవిడ దగ్గరికి. అమ్మాయి, ఈ దుర్మార్గుడిని బతికించడమే కాక వాడికి సద్బుద్ధి ఇచ్చావు. సూర్యభగవానుడు ఉదయించేలా నీ మహిమతో సుమతిని ఒప్పించి ఆ కార్యక్రమం నడిపించావు. మమ్మ అందరినీ మెప్పించావు. ఎప్పటికప్పుడు మాకు ఎన్నో ఉపకారాలు చేస్తూనే ఉన్నావు. నీ రుణం మేము తీర్చుకోలేము. అందువల్ల నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మా త్రిమూర్తులం మా అంశతో నీకు కొడుకులుగా పుడతాం. బ్రహ్మ తన అంశతో ఒక కొడుకుగా పుడతాడు, శివుడు తన అంశతో ఒక కొడుకుగా పుడతాడు, విష్ణువు కేవలం తన అంశతోటే కాకుండా బ్రహ్మని శివుణ్ణి చెరో తలగా మార్చుకుని త్రిశీర్షుడై 3 తలలతో నీ కొడుకుగా పుడతాడు అని వరం ఇచ్చారు. ఆ తర్వాత అత్రి మహర్షి ద్వారా అనసూయ గర్భం ధరించింది. ఒకే కానుపులో వరుసగా కొద్ది క్షణాల తేడాలో 3 కొడుకులు పుట్టుకొచ్చారు.
బ్రహ్మగారి యొక్క అంశతో చంద్రుడు పుట్టాడు. అంతపూర్వం ఈ చంద్రుడు లేడు. అంతపూర్వం ఇంకొక ఆయన ఎవరో చంద్రుడి రూపంలో ఆ పని నిర్వహించేవాడు. ఇప్పుడు అత్రి కుమారుడై బ్రహ్మాంశతో సమస్త ఓషధులకి మూలకారకుడై ఆహ్లాదకరుడై చల్లని వెన్నెల ఇచ్చేటటువంటి శశాంకుడు పుట్టుకొచ్చాడు. రుద్రుని అంశతో దుర్వాసుడు అనే మహర్షి పుట్టుకొచ్చాడు. అందుకే సాయం సంధ్యా సమయంలో రుద్రాంశతో పుట్టడం వల్లే దుర్వాసుడికి తెక్క కోపం కూడా ఉండేవిట. సాయం సంధ్యా సమయంలో పుట్టినటువంటి వాడికి రౌద్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక విష్ణువు తన అంశతో పుట్టడమే కాకుండా బ్రహ్మ అంశని ఒక తలగా, శివుడి యొక్క అంశని మరో తలగా చేసుకుని 3 తలలు కలిగిన వాడిగా పుట్టాడు. అదిగో ఆయనే ఆత్రేయుడు. అత్రికి కొడుకుగా పుట్టాడు కనుక అందుకే ఆయన ఆత్రేయ అన్నారు. అత్రేయ అపత్యంపమాన్ ఆత్రేయ. దత్త చిత్తుడై వచ్చాడు కనుక తనను తాను దత్తుడిగా చేసుకున్నాడు కనుక దత్తాత్రేయ అన్నారు. త్రిమూర్తి ఆత్మకుడై పుట్టాడు. కేవలం విష్ణువు యొక్క అంశే కాకుండా ఒక తల బ్రహ్మ, ఒక తలది శివుడిది తీసుకుని అంశతో పుట్టడం వల్ల త్రిమూర్తి ఆత్మకుడు అన్నారు. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం అని అందుకే ఆయన్ని పొగిడేవారు. ఆయన దేవతల చేత, సుధి అంటే పండితుడని ఒక అర్థం, దేవతలని ఒక అర్థం. దేవతలు పండితులు ఆయనని నిరంతరం కీర్తించేవారు. అహో త్రిమూర్తి ఆత్మక దత్తాత్రేయ అని కొరకు నమస్కారం అంటూ కీర్తించేవారు. బ్రహ్మ విష్ణు శివాత్మకుడు ఆయన, త్రిమూర్తి స్వరూపుడు అన్నమాట. సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఎలా ఉంటాడో అంత కాంతితో వెలిగిపోయేవాడు. బాలసూర్యుడిలో వెలిగిపోతాడు ఆయన. పరమశాంతమూర్తి, అవధూత, కేవలం ఒక చిన్న గోచిగొట్టే ధరిస్తాడు. భోగభాగ్యాలు లేనివాడు. ఆయనకి ఎడమ వైపున అనఘ అనే పేరుతో లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. అఘము అంటే పాపము. పాపము లేదు గనక ఆవిడ దగ్గర పుణ్యము తప్ప పాపము లేనిది, పుణ్యాత్ములను అనుగ్రహిస్తుంది గనక న అఘ అనఘ అయ్యిందన్నమాట. నైతత్పురుష సమాసం అంటారు దాన్ని, అనఘ అంటారు. అన్నగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు అయిష్టం అనకూడదు. ఇష్టము లేనిది నా ఇష్టం, అనిష్టము. అఘము లేనిది అనఘ. ఈ విధంగా అనఘాదేవి అనే పేరుతో ఆయన పక్కన ఉండేది. పుట్టగానే ఉపనయనముతో, జటాజోటాలతో, 3 శిరస్సులతో, దండ కమండలాలతో పుట్టాడు. ఆయన చుట్టూత 4 వేదములు వచ్చి చేరాయి. ఈ 4 వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని పిలువబడే వేదములు 4 కుక్కల రూపంలో చేరాయి. అందరికీ అర్థం కాకుండా ఉండాలి. మేమెవరమో మమ్మల్ని అందరూ గుర్తుపెట్టి వేదములుగా భావించి పూజిస్తే వాళ్ళ కోరికలు తీర్చాలి. కాబట్టి జ్ఞానులకి తప్ప మిగతా వాళ్ళకి మేము సునకాల్లా కనపడతాం, ఒక్క జ్ఞానులకి మాత్రం వేదాల్లా కనపడతామని ఆ పక్కన చేరి మొరిగేవి. అవి మొరిగితే ఈ భౌభౌ శబ్దం వచ్చేది కాదు. ఋగ్వేద మంత్రాలు, యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, అధర్వణ వేద మంత్రాలు వచ్చేవి. ఈ 4 వేదములను సునకములుగా చేసుకున్నాడు. గోమాతని, భూదేవిని, సాక్షాత్తు ధర్మదేవతని వెనకబెట్టుకున్నాడు. దూడతో కూడిన ఆవుని పెట్టుకున్నాడు. 3 తలలతో దండం, కమండలం, జపమాల పుచ్చుకుని అభయహస్తంతో తల్లిదండ్రులకి దర్శనమిచ్చాడు. తల్లి, తండ్రి, నేను మీకు పుత్రుడిగా వచ్చినప్పటికీ ఈ భవబంధాలకు అతీతంగా ఉంటాను. నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. పిలిస్తే ప్రత్యక్షమవుతాను. మీరు అడిగిన లోకాలు మీకు ఇస్తాను అని చెప్పి ఈ బ్రహ్మాంశతో పుట్టిన చంద్రుడిని ఆకాశానికి పంపాడు. దుర్వాసుడిని తపస్సు చేసుకోవడానికేమో వింధ్య పర్వతాలకి పంపాడు. తాను తపస్సుకు బయలుదేరబోయాడు. అంత తేలిక కూడా ఉన్నవాడు వదులుతాటండి, వదల బొమ్మాడి వదల అన్నట్టుగా. ఈయనేమో తపస్సుకి అవధూతగా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ ఆశ్రమాల దగ్గర ఉన్న మునిపుత్రులంతా వచ్చేశారు. స్వామివారు 3 తలలతో పడ్డం, ఆకాశం నుంచి దండకమండలాలు రావడం, ఈయన విష్ణువు యొక్క అవతారమని, త్రిమూర్తి ఆత్మకుడని ఇదంతా విన్నారు, వాళ్ళు చూశారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఎంతో తపస్సు చేసిన ఋషుల యొక్క పిల్లలంతా దాదాపు 1000 మంది పరుగునొచ్చి, దత్తాత్రేయ, యోగిరాజ, నీవెవరో మాకు తెలుసు, మమ్మల్ని రక్షించే భారం నీది తండ్రి. మేము ఇంతకాలం మంత్రోపదేశం గురువుల దగ్గర పొంది చేస్తున్నా మంత్రసిద్ధి అవ్వడం లేదు. కారణం మాకు
ధ్యానం మీద నిష్ఠ లేదు, తపస్సు చేయలేకపోతున్నావు, కోరికలు ఎక్కువైపోయాయి. కానీ ఇప్పుడు నువ్వు సాక్షాత్ అవతారమూర్తి. 22 అవతారాలు విష్ణువు ఎత్తుతాడని, అందులో దత్తాత్రేయ అవతారం ఒక అవతారమని, అది అవధూత లక్షణమని, అవధూత వాడు పిచ్చివాళ్ళ నటిస్తాడని విన్నాం మేము. ఇప్పుడు నిన్ను పట్టుకుంటున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేమంతా నీతో వస్తాం. మాకు కూడా B1 B2 వేసాయో గ్రీన్ కార్డు ఇప్పిస్తే నీ వెనకే వస్తాం. పద్మాకర్ గారి వెనకాతల పారాయణ పరులాగా మమ్మల్ని రక్షించు అనగానే ఆయనకేమో ఈ జనాలతో ఉండడం ఇష్టం లేదు, కానీ కాళ్ళు పట్టుకుంటారు. సరే రండి, కానీ నా పరీక్షలు విచిత్రంగా ఉంటాయి, తట్టుకోలేదు, జాగ్రత్త సుమ అంటే, నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా అందులో మేము నెగ్గుతాం, మధ్యలో మేము బుట్టలో పడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళి జడభరతుల్లో భ్రష్టులంగాం, నీ కాళ్ళలో సారి పట్టుకున్నామంటే యావత్ జీవితం నీ కాళ్ళే పట్టుకుంటాం అన్నారు. చూద్దాంగా అని వాళ్ళ వెంట పెట్టుకుని కొంత దూరం వెళ్ళాడు. అక్కడ సహ్యపర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ సహ్యపర్వత శ్రేణి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణానది కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది కదా, ఆ శ్రేణి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పెద్ద చెరువు ఉందండి. నేను బయటకు వచ్చేదాకా ఒడ్డు మీద ఉండండి అని పలికి, ఈలోపు మీరేమి ఆకలి దప్పికలకి బాధపడరు, మీకు చావు ఉండదు అని వరం ఇచ్చి కుర్రాన్ని ఒడ్డు మీద కూర్చోబెట్టి 1000 మంది పిల్లల్ని ఢామ్మని నీళ్ళలోకి దూకాడు. ఎప్పుడొస్తాడు దత్తాత్రేయుడు, ఎప్పుడొస్తాడు అని పాపవాళ్ళ దత్తాత్రేయ అని ఎదురు చూడటం మొదలెట్టారు. ఎప్పుడు 8 అవుతుందని మీరు ఎదురు చూసినట్టుగా 1000 ఏళ్ళు గడిచిందిట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 సంవత్సరముల కాలం నీళ్లలోకి దూకి ఆయన రాలేదు బయటికి. పైగా వచ్చినవాడు ఒంటరిగానే వచ్చాడు కదా. పక్కన ఉన్న లక్ష్మి కాసేపు ఉండి మాయమైపోయిందిలండి. ఈ ఒంటరిగా ఉన్నాయన నీళ్లలోకి దూకి అందులోంచి ఎప్పటికీ రాకపోతే ఒడ్డు మీద కూర్చుని వాళ్ళు, అమ్మ బాబోయ్ ఈయన పరీక్ష ఏమిట్రా బాబు ఇలా ఉంది, మరీ ఇలా పరీక్షిస్తాడని తెలిస్తే ఇంటికెళ్ళి చెప్పేవాడు, మా అమ్మ ఏమనుకుంటుందో, నాన్న ఏమనుకుంటున్నాడో, ఆశ్రయం ఏమైపోయిందో, ఎవరి ప్రొఫెషన్ ఏమైపోతుందో ఒక్కొక్కడికి ఒకటి ఉంటుందిగా. LIC ఏజెంట్గా నా LIC పాలసీలు ఏమైపోతాయో, సాఫ్ట్వేర్ వాడు సాఫ్ట్వేర్ ఏమవుతుందో, పెన్షన్ తీసుకుని ఆయన రిటైర్ అయిపోయిన పెన్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వచ్చేసాను ఈయనతో పడి, ఆ సర్టిఫికేట్ పోతే పెన్షన్ రాదని ఆయన. ఇలా అందరూ తరో బాధ పడుతున్నారు. ఒక ఆయన అయితే భవిష్యత్తులో పెళ్ళి అవుతుంది అనుకున్నాను, మా ఆవిడ 2 పిల్లలకి ఉంటుంది అనుకున్నాను, ఆ పెళ్లి కుదిరింది ఇక్కడికి వచ్చానని ఆయన బాధ. అఫ్కోర్స్ అందులో ఎవరునూ భార్యను గర్భవతిగా వదిలేసి వచ్చిన వాళ్ళు లేరండి, ఉంటే అదో గొడవ అయ్యేది. ఈ విధంగా ఎవడి బాధ వాడు పడుతున్నారు. 1000 ఏళ్ల తర్వాత నీళ్లలోంచి బయటకు వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఒంటరిగా రాలా, పక్కన ఒక స్త్రీని వెంట పెట్టుకొచ్చాడు. అంటే లక్ష్మీదేవి ఇప్పుడు మారు వేషంతో వచ్చింది. అనఘాదేవిలాగా లక్ష్మీ రూపంతో రాలేదు, విచిత్రమైన వేశ్య రూపంలో వచ్చింది. రావడమే కదా, ఆవిడ చేతిలో పెద్ద పాత్ర ఉన్నది. ఆ పాత్ర తీసుకొచ్చింది. ఆ పాత్రలో వచ్చి గుప్పుమని వాసన వచ్చింది. కళ్ళు ఏ బ్రాండో తెలియదు అనుకోండి, అది బెల్ట్ షాపులో బ్రాండ్ అనమాట. ఆవిడ ఓ ముంత తీసి ఓ గ్లాస్ ఆయన చేతిలో పెట్టి ఈ కళ్ళు ఆయన చేతిలో పోస్తుంటే ఆ ముంతలో ఆయన తాగుతున్నాడు అనమాట. ఆహా ఏం బాగుందో అని జగమే మహాయ అని మొదలెట్టాడు. ఈవిడిస్తూ నృత్యం చేయడం, మధ్య మధ్యలో ఈవిడ డ్యాన్స్ చేసేది. ఆ నృత్యం చేస్తున్నప్పుడు ఈయన ఇలా అరుస్తూ మధ్య మధ్యలో తాగేవాడు. దాంతో పిల్లల్లో చాలామందికి అసహ్యం కలిగింది. 1000 ఏళ్ళు కాదు, 2000 సంవత్సరాలైనా చెరువులో దూకి నీవు బయటికి రాకపోతే నీకోసం ఎదురు చూసేవాళ్ళం. మా పనులని మానేసాం, కానీ బయటికి వేస్యతో వస్తావా, తాగుడు తాగుతావా, చిచ్చి తాగుబోతువి, తిరుగుబోతువి, వేశ్యాలోలుడివి, స్త్రీలోలుడివైన నీవు మాకు గురువు అని, యోగిరాజు అని, అవధూతమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం, బాయ్ బాయ్ టాటా అని వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం పట్టుకున్నట్ట, వదలనన్నాడు. ఒరే మరి నేను తాగుబోతుడు కదరా అంటే, నాకు తెలియదా స్వామి, నీవు తాగేది యోగాభ్యాసం వల్ల వచ్చే అమృతం, అది యోగామృతం. నీ పక్కనున్నావిడ సాక్షాత్తు ఆదిలక్ష్మి అనగానే, నువ్వు ఒక్కడివి నన్ను పట్టుకున్నావురా, నీకు ఈ రోజు నుంచి ఉత్తముడు అని బిరుదిస్తున్నాను అన్నాడు. ఈ ఉత్తముడిని పేరు కలిగిన శిష్యుడిని వెంట పెట్టుకుని సహ్యపర్వతంలో ఒక శ్మశానంలో మకాం పెట్టాడు. ఒక్క శిష్యుడు కూడా మిగిలాడు అనమాట. ఎంతమందిలో అంతా, వాడు వైజాగ్ పోయాడు, ఇంకోటి ఎవడో సొంత ఛానల్ పెట్టుకున్నాడు, ఇంకోటి ఇంకో చోటుకు పోయాడు, ఈయనొక్కడు మాత్రం కూడా పట్టుకున్నాడు. అక్కడ పూర్తిగా 10,000 సంవత్సరములు ఈ శిష్యుడికి అనేక విధములుగా మంత్ర సాధన నేర్పాడు, తనంతటి వాణ్ణి చేశాడు. ఆ సమయంలో
సరిగ్గా ఇప్పుడు ఎంత అయింది? 7:45 అయిందా? అంతే కదండి, 7:45. ఒక 5 నిమిషాలు కూర్చొని ఆ సమయంలో జంభుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు దేవతల్ని జయించి సకల లోకాలను ఆక్రమించాడు. పాపం దేవతలంతా గిజగిజలాడిపోయారు, దిక్కుమాలిన వాళ్ళు అయిపోయారు, కాంతిసీకులు అయిపోయారు. ఏం చేయాలో తెలియక వాళ్ళంతా బృహస్పతి కాళ్ళు పట్టుకున్నారు. ఎప్పుడైనా కష్టకాలంలో రక్షించేది ఒక్క గురువు మాత్రమే. గురువుని నమ్మితే వాడు అనేక కష్టాల నుంచి బయటపారవేస్తాడు. అందుకని వందే గురు పదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహ అని ధ్యానించి మహాత్మా జంభాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాడు. మా రాజ్యం పోయింది, గృహాలు లేవు, భోజనాలు లేవు, యజ్ఞభాగాలు కూడా వాడేనే చేస్తున్నాడు. ఈ కష్టంలోంచి అలా బయటపడతాం. జంభుణ్ణి చంపి మనకి రాజ్యం ఇప్పించేవాడు ఎవరు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, అతి వికృత చరిత్రుండ త్రిపుత్రుండు సత్యస్థిరనుతుండు. ఈ భూలోకంలో ఈ జంభాసురుణ్ణి చంపి మిమ్మల్ని రక్షించే శక్తి కలిగిన వాడు ఒక్కడే ఒక్కడు, ఆయనే అత్రిపుత్రుడు. కానీ విచిత్రంగా కనపడతాడు, వికృతమైన ప్రవర్తనతో కనపడతాడు. తాగుతూ తిరుగుతూ వేశ్యాలోలుడిలాగా శ్మశానాల్లో అశుచిగా కనపడతాడు. ఆయన పట్టుకోవడం కష్టం. పట్టుకున్నావా ఆయన అనుగ్రహిస్తే ప్రపంచం మన చేతిలోకి వస్తుంది. గురువుని, ఆయన దత్తాత్రేయుడు అసలైన గురువు. ఆయనని మెప్పించడం కష్టం, ఆయన పరీక్షలను ఎదుర్కోవడం కష్టం. ఆ పరీక్షలో నిలబడి విజయం పొందితే మాత్రం ఇక మనకి తిరుగుండదు. ఇంద్ర, దేవతల్ని వెంట పెట్టుకొని ప్రస్తుతం సహ్యపర్వతంలో ఉత్తముడనే శిష్యుడితో కలిసి శ్మశానంలో మకాం పెట్టి ఉన్న ఆ దత్తాత్రేయుడిని పట్టుకో. కానీ మళ్ళీ చెబుతున్నాను, అది చాలా పరీక్షిస్తాడు. చావు దెబ్బలు తగిలిన, సర్వనాశనమైన ఒక్కసారి పట్టుకున్న గురుపాదాలు విడిచిపెట్టకు అనగా, అలాగే గురువు గారు మీరు కూడా రాకూడదంటే, నేను రాకూడదు అయినా నేను వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే నేను ఆయన పరీక్షల్ని మీకు చెప్పాల్సి వస్తుంది, ఆయన ఇలా పెడతాడని. అలా చెప్పడం ధర్మం కాదు, దానివల్ల నేను భ్రష్టుడు అవుతాను. మీరే మీ పాటలు మీరు పడండి. టికెట్ ఇచ్చాం, పాస్పోర్ట్ చేతిలో పెట్టాం, వీసా ఉంది, దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ దగ్గర మీ పాటలు మీరు పడాల్సిందే అనగానే ఇంద్రుడు నానాయాత్ర పడుతూ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడమే కష్టమైపోయిందండి. ఆ సఖ్యపర్వతం కనపడేది కదా తేలిక. వెతుక్కుంటూ కొంతమంది దేవతల్ని వెంట పెట్టుకొని మొత్తం మీద శ్మశానం దగ్గరికి చేరాడు. ఆ అద్భుత దృశ్యం. ఈ కథ మిగతా భాగం నేను చెప్పుకుందాం. జంభాసుర వధ, కార్తవీర్యార్జునుడి కథ, ఇటువంటి అపూర్వమైన కథలతో కూడిన దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో దాదాపు 2800 శ్లోకాలతో ఉంటుంది, 2800 శ్లోకాలతో ఉంటుంది. ఇంకా అనేక పురాణాల్లో ఉంటుంది. భాగవతంలో ప్రథమ స్కంధంలో కూడా ఆయన దత్తాత్రేయుడు అనే పేరుతో అవతరించి అలర్కుడికి, ప్రహ్లాదుడికి ఆన్వీక్షకి అనే విద్య ఇచ్చాడని ఉంటుంది. భాగవతంలో ఏమనుంటుంది? ఆన్వీక్షకి అంటే మోక్ష విద్య ఇచ్చాడని ఉంటుంది. అలర్కుడికి ఇచ్చాడు, ప్రహ్లాదుడికి ఇచ్చాడు, పరశురాముడిని అనుగ్రహించాడు. అంత అద్భుతమైన చరిత్రని 3 రోజుల్లో వినే యోగం మీకు పట్టింది. నిజంగా మీరు పూర్వజన్మ సుకృతం కలిగిన వాడు అన్నమాట. ఈ ఆలయం ఏళ్ల తరబడి నేను వస్తున్నటువంటి ఆలయం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం ఎదురుగుండా కనబడుతూనే ఉంటాడు. ఎప్పుడు వచ్చినా అపూర్వమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తూనే ఉన్నాం. ఈ 3 రోజుల్లో ఒక రోజు అయిపోయింది కనుక మిగతా 2 రోజులు సద్వినియోగం చేసుకోండి.